దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. నేను చదువుతాను. బైబిల్లో అలా ఉందో లేదో అందరూ గమనించండి. క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఒక్కరు బైబిల్ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం పఠించాలి. వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళాలి. ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయన. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమెదికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. ఫుట్నోట్లో దాన్ని ఫరాతు అని పిలిచారు. గమనించండి ప్రియులారా, ఆదికాండం హిబ్రూ భాషలో బెరేషిత్ అంటారు. బెరేషిత్ అనగా ఇట్స్ అ బుక్ ఆఫ్ బిగినింగ్స్. ప్రారంభాల గురించి ఆదికాండం తెలియజేస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన మాటతో పరిశుద్ధ గ్రంథం ప్రారంభించబడింది. దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న ఈ రోజుల్లో చాలామంది కలిగి ఉండొచ్చు. బైబిల్ నిర్ద్వందంగా ఒప్పుకుంటుంది దేవుడు ఉన్నాడు అని. అందును బట్టే ప్రారంభ వచనంలోనే దేవుడు అనే మాట మనం చూస్తాం. ఎలోహిం అనే మాట హిబ్రూ బైబిల్లో రాయబడింది. అనగా దేవుడు నిత్యం ఉండువాడు. ఆయనకి పెద్ద ఇంట్రడక్షన్ ఏం అక్కర్లా. ప్రారంభంలోనే దేవుడు అనే మాటతోనే బైబిల్ ప్రారంభించబడింది. ఆ తర్వాత లేఖన భాగాలని మనం చదువుతుంటే ఆ దేవుడు ఎలాంటి వాడు, మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేస్తారు, ఆయన రక్షణ ప్రణాళిక ఎంత గొప్పది, సర్వ జగత్తును ఆయన ఎందుకు కలుగు చేశారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో తక్కిన పుస్తకాలు మనం చదువుతున్నాం. మోషే అనే దైవజనుడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అనే 5 పుస్తకాలు ఆయన రచించారు. వీటిని హిబ్రూలో తోరా అని, పెంటట్యూక్ అని పిలుస్తూ ఉంటారు. అనగా 5 పుస్తకాల సమాహారం. వీటిల్లో సమస్తము మనం గ్రహించవచ్చు. వాస్తవాన్ని పరిశీలన చేస్తే దేవుడు ఎందుకు సృష్టిని చేశాడు, ఆయన సృష్టి చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎలాంటి వాడు, మనిషి ఎవరు, మనిషి ఎందుకు పతనం అయిపోయాడు, రక్షణ ప్రణాళిక ఎలాంటిది, దేవుడు ఒక జాతిని ఎన్నుకొని వారి ద్వారా తన యొక్క ఉద్దేశాలను ప్రపంచానికి ఎలా బయలుపరిచారో ఈ పంచఖండాలు చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో సృష్టి క్రమాన్ని గురించి రాయబడింది. ఇప్పటికీ కూడా చాలామంది వైజ్ఞానికవేత్తలు, శాస్త్రవేత్తలు, విజ్ఞులు దేవుని వాక్యాన్ని చదివి ఆదికాండం మొదటి అధ్యాయంలో రాయబడిన సృష్టి క్రమం చాలా చాలా ఉన్నతమైంది, అందరూ నమ్మదగినది, ఉత్కృష్టమైనదని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. ప్రపంచంలో 2 రకాల శాస్త్రవేత్తలు ఉన్నారు. మొదటి రకం ఎవరంటే దేవుడు లేడని వాదించేవారు. రెండో రకమైన శాస్త్రవేత్తలు ఎవరంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు. ఎవల్యూషన్ని నమ్మే శాస్త్రవేత్తలు కొంతమంది అయితే దేవుణ్ణి నమ్మే శాస్త్రవేత్తలు మరికొంతమంది. అయితే ప్రపంచానికి ఎప్పుడు కూడా దేవుని నమ్మిన శాస్త్రవేత్తల ద్వారా అత్యద్భుతమైన మేలు జరిగింది. ప్రపంచంలో ఈ రోజున టాప్ 10 శాస్త్రవేత్తల లిస్ట్ మనం తీస్తే అందులో దాదాపుగా అందరూ కూడా దేవుని బిడలే ఉంటారు, క్రైస్తవులే ఉంటారు, యేసు ప్రభువును అంగీకరించిన వారే ఉంటారు. ఎందుకోసం అంటే దేవుడు వారిని ప్రపంచాన్ని దీవెనకరంగా చేశాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో రాయబడిన సృష్టి క్రమంతో కూడా వాస్తవమే అని చాలామంది శాస్త్రవేత్తలు రుజువుపరిచారు. అయితే 2వ అధ్యాయం నుండి మనం చదువుతుంటే ఇంకొంచెం ఎలాబరేషన్ మనకు కనబడుతుంది. దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేసి 7వ రోజున విశ్రమించారు అని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా. 2వ అధ్యాయంలో ఆ సృష్టిని దేవుడు ఎలా చేశాడు, ప్రాముఖ్యంగా మనిషిని దేవుడు ఏ విధంగా చేసి ఏదేను తోటలో ఉంచారనే విషయాలు మనం 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయం నుండి ద ఫాల్ ఆఫ్ ఎ మ్యాన్, మనిషి ఎలా పతనమైపోయాడు, దేవుడు తన రక్షణ ప్రణాళికను ఎలా ఎగ్జిక్యూట్ చేశారు 3వ అధ్యాయం నుండి మనం చూస్తూ ఉంటాం. ఈ 2వ అధ్యాయంలో ఒక తోట మెన్షన్ చేయబడింది. దాని పేరు ఏదెను అని మనం పిలుస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఈడెన్ అనే మాట చూస్తాం. దానికి రమ్యమైనది, ప్లెజెంట్ అనే అర్థం ఇచ్చే ఏదెను తోట. నేను ప్రపంచంలో చాలా గార్డెన్స్ని విజిట్ చేశాను. అయితే నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, మనుషుల ద్వారా నిర్వహించబడుతున్న ఈ గార్డెన్సే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంత అందంగా ఉంటే దేవుడే స్వయంగా సిద్ధపరిచి మనిషికి ఇచ్చిన ఏదైనా తోట ఇంకెంత బాగుంటుందని. ఏదైనా తోటను ఊహలకు మించి మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే మానవ ఊహకు మించిన తోటది ఏదైనా తోట. దేవుడు దానికి నిర్మాణకుడు కాబట్టి ఆదాము హవ్వలను దేవుడు తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టారు. వారికి కావాల్సిన దేవుడు సమకూర్చాడని బైబిల్లో మనం చూస్తున్నాం.
అయితే ఆ ఏదైనా తోటల్లో అనేకమైన మంచి మంచి విషయాలతో పాటుగా దేవుడు ఒక నదిని దానిలో ఉంచాడని మనం చదువుకున్న వాక్య భాగంలో చూసాం. ఏదేను తోటను తడుపుటకు ఒక నదిని దేవుడు ప్రవహింపజేసి ఆ నదిని దానిలో ఉంచినప్పుడు అది 4 శాఖలైంది అని బైబిల్లో రాయబడింది. ఆ 4 పేర్లు కూడా బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. మనం చదువుకున్న మొదటి దాని పేరు పీషోను, రెండో దాని పేరు గీహోను, మూడో దాని పేరు హిద్దికెలు, దాన్ని టైగ్రీస్ అని కూడా పిలుస్తారు. 4వ దాని పేరు యూఫ్రటీస్, దాని మరొక పేరు ఫరాతు అని పిలుస్తారు. ఈ 4 శాఖలు, 4 కాలువలు అనుకోండి, లేదా 4 నదులు ఏదైనా తోటలోంచి ప్రవహిస్తూ ఉన్నాయి. హిబ్రూ భాషలో నది అన్న మాటకు నహార్ అనే పదం వాడారు. నహార్ అనగా ఎ స్ట్రీమ్, నిరంతరము ప్రవహించున్నది అని అర్థం. ప్రవహించున్నది నది. చూడండి, కొన్నిసార్లు కొన్ని చోట్ల కొన్ని రిజర్వాయర్స్ ఉంటాయి. వాటిని ఎందుకు ఉపయోగిస్తారంటే వాటర్ని రిజర్వ్ చేయడానికి, వాటర్ని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే నదులు ఏం చేస్తూ ఉంటాయంటే ప్రవహిస్తూ ఉంటాయి. అనేక ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు అవి తడుపుకుంటూ వెళుతూ చివరికి ఎక్కడో చోట సముద్రంలోనో లేకపోతే మరొక చోట కలిసిపోతూ ఉంటాయి. జీవ నదులు, ప్రవహించే నదులు. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప నదులు మనకు తెలుసు. నైలు నది గురించి మీలో చాలామంది చదువుంటారు. అది ప్రపంచంలో అత్యంత పొడవైన నది అని పిలుస్తూ ఉంటారు. సుమారుగా 6 దేశాలు కలిపి ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. అమెజాన్ రివర్ గురించి మీలో చాలామంది వినుంటారు. సౌత్ అమెరికాలో అమెజాన్ రివర్ కూడా చాలా పెద్దది. అమెరికాలో మిసిసిపి రివర్ అని ఒకటి ఉంది, అది కూడా చాలా పెద్దది. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఈజిప్ట్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న నైలు నది. చైనాలో హోయాంగ్ హో అనే ఒక నది ఉంటుంది. దాన్ని చైనాకు దుఃఖదాయిని అని పిలుస్తారు. విపరీతంగా వరదలు వస్తుంటే దానిలో చాలామంది చనిపోతుంటారు. అందుని బట్టి చైనా దుఃఖదాయిని. చిన్నప్పుడు మనం 8th క్లాస్లోనే ఎప్పుడో జనరల్ నాలెడ్జ్ చదువుకున్న హోయాంగ్ హో అనే నది చైనాలో ఉంది అని. ఇండియాలో మనం చూస్తే గంగా, యమున, ఆ తర్వాత మూసీ నది అంటున్నారు కొంతమంది. ఓకే, ఏదో ఒక నది. ఆ తర్వాత మన దగ్గరలో గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ఇలాంటి నదులన్నీ మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయి కదా. ఈరోజు నేను వాస్తవానికి ఏదైనా తోటలో ఉన్న నది 4 శాఖల గురించి మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు బైబిల్లో దాగి ఉన్నాయి. ఓ దేవుని సేవకుడు ఏమంటాడంటే, మీకు చిన్న చిన్న రాళ్ళు కావాలి అంటే సముద్రపు ఒడ్డు నడుచుకుంటూ వెళ్ళండి. ఆ సీషోర్ గుండా మనం వెళ్తే చిన్న చిన్న రాళ్ళు, పెబిల్స్ ఇవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. అయితే ముత్యాలు కావాలంటే మాత్రం సీషోర్లో మనం వెతకూడదట. ఆ సముద్రపు ఒడ్డును మనం వెతకూడదు. ముత్యాలు కావాలనుకునేవాడు సముద్రపు లోతుల్లోనికి వెళ్ళాలి. సముద్రపు లోతుల్లో ఆయిస్టర్స్ ఉంటాయి. ఆ ఆయిస్టర్స్లో ముత్యాలు ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడుతుంటాయి. చాలామంది పర్ల్ డైవర్స్ సముద్రం లోపలికి వెళ్ళి ఆ ఆల్చిప్పులన్నీ బయటికి తీసుకొచ్చి వాటిల్లోంచి ముత్యాలు బయటికి తీసి వాటిని పాలిష్ చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఒక ముత్యం కావాలి అంటే సముద్రపు లోతుల్లోనికి ఎలాగైతే వెళ్తున్నామో, ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని లేఖలోంచి మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని కూడా మనం లోతుగా ధ్యానం చేయాలని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో చాలామంది పైన దేవుని వాక్యం చదివేవాళ్ళు ఉంటారు. ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయే ముందు, లేదా ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు, లేదా బయటికి వెళ్ళే ముందు కాసేపు దేవుని వాక్యాన్ని మొక్కుబడిగా చదివేసి వెళ్ళిపోదాం అని చెప్పి 1-2 అధ్యాయాలు అలా చదివేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, ఒక మాటలో చెప్పాలంటే లోతుగా ధ్యానం చేయగలిగితే, ఒక్కొక్క మాటను పట్టుబట్టి చదవగలిగితే ఆధ్యాత్మిక సంపద ఎంతో బైబిల్లో దాగి ఉంది. ఈరోజు నేను ఈ 4 శాఖల గురించి, వాటి పేర్లు, వాటి అర్థాలు, వాటి సంగతి ఏంటో ఈరోజున పరిశీలన చేద్దాం. ఖచ్చితంగా ఈ ప్రసంగం విన్న తర్వాత ఏదేను తోటలో ఉన్న 4 శాఖల పేర్లు మీకు గుర్తుండాలా, వాటి అనుభవాలు ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. దానికి ముందు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనం ఏదేను తోటను చూడగలమా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. చాలామంది నాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారు అడిగే ప్రశ్నల్లో ప్రశ్న ఏంటంటే, పాస్టర్ వెస్లీ, కెన్ వీ సీ ఆర్ కెన్ వీ ఐడెంటిఫై ది గార్డెన్ ఆఫ్ ఏడెన్ టుడే? ఏదేను తోట ఇప్పుడు మనం చూడగలమా? అదర్వైజ్ వేర్ వాజ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ లొకేటెడ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, యూఫ్రటీస్ అనే నది ఇప్పటికీ కూడా భూమి మీద ఉంది. అది ఇరాక్ అనే దేశంలో ఉంది, మెసొపొతేమియాలో. అందును బట్టి యూఫ్రటీస్ అక్కడ ఉంది కాబట్టి అక్కడే బహుశా ఏదైనా తోట ఉండుండొచ్చు అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకోసం అంటే నది ఉంది కాబట్టి అక్కడే ఉండుండొచ్చు అని. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా మనం ఏదైనా తోటను చూడలేము. దేవుడు కొన్నింటిని మరుగు చేశాడు. ఎస్పెషల్లీ బైబిల్లో 2 విషయాలను దేవుడు మరుగు చేశాడు. ఒకటి ఏదైనా తోట, రెండవది మోషే సమాధి. ఆ 2 ఎక్కడున్నా ఎవరికీ తెలియదు. మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడు అనే విషయం తెలుసు, కానీ ఎగ్జాక్ట్ స్పాట్ అనేది ఎవరు గుర్తించలేకపోయారు. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే
చాలామంది యూదులు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంగా మార్చేసేవారు. ఎందుకోసం అంటే వారు మోషేను చాలా అద్భుతంగా గౌరవిస్తారు. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి మోషే సమాధి కనుక ఉండుంటే చాలా గొప్పగా అతన్ని ఒక మాటలో చెప్పాలంటే ఆరాధించేవారేమో కూడా. అందును బట్టి దేవుడు మోషే సమాధిని సైలెంట్గా ఆయన మాయం చేశారు. లేదంటే ఎక్కడుందో ఎవరికి చెప్పలేదు. ఆయనే సమాధి చేసి మోషేను మరుగు చేశారు. ఏదైనా తోట కూడా ప్రపంచంలో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయలేం, ఎక్కడ కూడా ఉందని చెప్పలేం. యూఫ్రటీస్ నది ఉంది కాబట్టి ఇరాక్లో ఉందని కొంతమంది చెప్పినప్పటికీ కూడా అది కూడా 100% కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే నోవహు జలప్రళయం అయిన తర్వాత, నోవహు జలప్రళయం జరిగిన తర్వాత కాంటినెంట్స్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి. లేదంటే అవన్నీ కూడా ఆ ఖండాలన్నీ కూడా మారిపోయినాయి, స్థానచలనం జరిగిపోయింది. కొండలు అప్పుడు ముందున్నంత స్థానంలో లేవు. మొత్తం ఈ భూమి మీద ఉన్న అనేకమైన పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి మనం ఇక్కడే ఏదైనా తోట ఉందని చెప్పలేం. ఎందుకంటే నోవహు జలప్రళయానికి ముందు ఏదైనా తోట ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ ప్లేస్ మనం ఐడెంటిఫై చేయలేం. కానీ కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం నేను ఆల్రెడీ చెప్పాను. కొంతమంది ఇరాక్లో ఉందని, లేదు కొంతమంది అసలు ఈ భూలోక చరిత్ర అంతా కూడా దాదాపుగా ఇశ్రాయేల్ దేశం చుట్టే తిరిగింది కాబట్టి అక్కడే దేవుడు వచ్చాడు, అక్కడే దేవుడు చనిపోయారు, అక్కడే దేవుడు మరణించి తిరిగి లేచారు, అక్కడే మరలా యేసుప్రభు రాబోతున్నారు. కాబట్టి ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఏదైనా తోట కూడా ఒకప్పుడు ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశంలోనే ఉండుండొచ్చు అని కొంతమంది బైబిల్ పండితులకు అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ చరిత్రను మనం కాదనలేం. దేవుని వాక్యం ఒక విషయాన్ని చెప్పింది అంటే అది వాస్తవం అని మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏది కూడా అబద్ధమో కాదు. ఆయన అబద్ధం ఆడనారని దేవుడని బైబిల్లో రాయబడింది. ఆయన అబద్ధం ఆడలేదు, ఆయన ప్రవక్తల ద్వారా కూడా అబద్ధాలు ఆడించలేదు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని మోషేకు బయలుపరిచారంటే వాస్తవాన్ని వాస్తవంగా తెలియజేశారు. కాబట్టే బైబిల్ గ్రంథం ఈ రోజున ఉత్కృష్టమైన గ్రంథంగా, సర్వోత్తమైన గ్రంథంగా ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతూ ఉంది. సరే, మనం వాస్తవాన్ని పరిశీలన చేస్తున్నాం కదా. ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక నది ఉంది. అయితే అది ఎన్ని శాఖలుగా మారింది? అది 4 శాఖలుగా మారింది. ఆధ్యాత్మిక అర్థం ఏంటి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ దిస్ రివర్? పరిశీలన చేద్దాం. యేసు ప్రభువు వారు ఒక సందర్భంలో ఈ లోకానికి వచ్చి అన్నారు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిగొనడు, జీవాహారము నేనే, జీవజలము నేనే అని ప్రభువారు చెప్పారు. అంత మాత్రం కాకుండా నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి ఏం పారతాయట? జీవ జల నదులు పారతాయని యేసు ప్రభువారు ఆయన లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. దేవుడు మనకు తెలియజేసే మాట ఏంటంటే, ఏదేను తోటను మన జీవితంగా ఊహించుకుంటే అందులో ఉన్న నది మన ప్రభువుని యేసుక్రీస్తు వారిగా మనం ఆలోచన చేస్తే, ఈ ఏదేను తోటలో నుండి నది ప్రవహించినట్లుగా మన జీవితాల్లో కూడా క్రీస్తు ప్రభువు చోటిచ్చినప్పుడు, ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు మన జీవితాల్లోంచి కూడా జీవ నదులు ప్రవహించాలనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు జీవాధిపతి కనుక ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జీవం ఉండాలనే ప్రభు ఆశించాడు. యేసు ప్రభుని ఈ రోజున ఎవరైనా తమ హృదయాల్లో చేర్చుకోవాలి అంటే కొంతమంది ఆలోచన చేస్తున్నారు, ఇంకా ఏమోనండి మా కులం వాళ్ళు ఒప్పుకోరేమో, మా మతం వాళ్ళు ఒప్పుకోరేమోనండి, మా ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనండి, లేదా బంధువులందరూ మమ్మల్ని వదిలిపెట్టేస్తారేమోనని కొంతమంది యేసు ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరించడానికి ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రీస్తు ప్రభు నుండి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక జీవ జల నదిని ఉద్భవింపజేసినప్పుడు ఆ నదులు వారిలో నుండి ప్రవహిస్తాయని బైబిల్లో రాయబడి. అంటే ప్రపంచానికి దీవెనకరంగా మనం ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. కానీ మనం నిరుపయోగంగా ఉండిపోవాలని లేదా ఉపయోగం లేని వారిగా బ్రతకాలని దేవుడు ఆశించట్లేదు. వెన్ యూ ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్, దేర్ విల్ బి ఎ స్ట్రీమ్ దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలోంచి ఒక జీవన నది ప్రవహిస్తుందని బైబిల్లో రాయబడింది. ఆ నది 4 శాఖలైనట్టుగా క్రీస్తు ప్రభుని ఎవరైతే తమ జీవితాల్లో కలిగి ఉంటారో వారు ఇప్పుడు నేను చెప్పే ఒక 4 అనుభవాల్లో వారు ఎప్పుడు కూడా ముందుంటారు. 4 అనుభవాల్లో వారు ఎదుగుతూ ఉంటారు. ఆ 4 అనుభవాలు ఏంటో ఆ నదుల పేర్ల నుండి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటి నది పేరు ఏమని చదువుకున్నాం చెప్పండి? అందరూ చెప్పండి. చదువుకున్నాం కదా దేవుని వాక్యంలో, పీషోను. అందరూ గట్టిగా చెప్పండి, పీషోను. ఇంగ్లీష్లో పైషన్ అని పిలుస్తూ ఉంటారు. సరే, ఈ పీషోను అనే నది దాని అర్థం ఏంటో, దాని యొక్క ఆధ్యాత్మిక వివరణ ఏంటో మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి మాట మనం చదువుకున్నాం, పీషోను. ఈ పీషోను అనే మాటకు డిస్పర్షన్ అని అర్థం. డిస్పర్షన్ అంటే వ్యాపించుట, విస్తరించుట అని అర్థం. పీషోను నది ప్రవహిస్తుందట. అది హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తుంది.
అక్కడ బంగారం ఉంది, అక్కడ గోమేధికం ఉంది, అక్కడ బోళం ఉంది అని ఆ క్రింద వచ్చిన మనం చదువుతున్నాం. దట్ వాజ్ అ బ్లెస్డ్ రివర్. అది ఖచ్చితంగా కొంచెం ఆశీర్వాదకరమైన నదిగానే మనం భావిస్తున్నాం. ఎందుకోసం అంటే అది ప్రవహించే చోట బోళము దొరుకుతుందట, గొమ్మెదికములు దొరుకుతున్నాయి. ఆ తర్వాత శ్రేష్టమైన అంశాలు ఎన్నో అక్కడ లభ్యమవుతున్నాయని లేఖనాల్లో మనం చదువుతున్నాం. పీషోన్ అనే మాటకు వ్యాపించుట అని అర్థం. అందరూ చెప్పండి, పీషోన్ అనే మాటకు అర్థం ఏంటి? వ్యాపించుట. అంటే ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మిక అర్థాన్ని ఇలా గ్రహిద్దాం. క్రీస్తు ప్రభువుకి ఎవరైతే తమ జీవితంలో చోటిస్తున్నారో, యేసయ్యకి ఎవరైతే తమ జీవితాల్లో ఆహ్వానం ఇస్తున్నారో వారు వ్యాపించువారుగా ఉంటారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మనం వ్యాపించువారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ వ్యాపించుటనే మాటకు ఇంగ్లీష్ అర్థాలు కొన్ని ఉన్నాయి. స్ప్రెడ్ అవుట్ అంటే స్ప్రెడ్ అవ్వడం, ఎన్లార్జ్మెంట్ విస్తరించడం, అభివృద్ధి పొందడం, ఇలాంటి మాటలన్నీ మనం చూస్తున్నాం కదా. సో యేసు ప్రభుకి ఏ జీవితంలో అయితే చోటు ఉంటుందో వారు పీషోను ఏ విధంగా అయితే వ్యాపించుట అనే మాటను తెలియజేస్తుందో వారు కూడా వ్యాపించువారుగా ఉంటారు. మనం కుచించిపోయే వారంగా ఉండాలని కానీ, లేదా అణిచివేయబడిన వారంగా ఉండాలని, లేదా నష్టపోయే వారంగా ఉండాలని దేవుడు ఎప్పుడు యోచించలేదు. ఆయన ఉద్దేశం మొదటి నుండి ఒకటే, మనందరూ కూడా విస్తరించాలి, వ్యాపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన రూపంలో తన పోలికలో మనిషిని చేసిన తర్వాత వారికి ఇచ్చిన ఆశీర్వాదం కూడా అదే. గాడ్ బ్లెస్ దెమ్ ఇన్ సచ్ ఎ వే యూ షుడ్ బి మల్టిప్లై. మీరు విస్తరించండి, మీరు ఫలించండి, మీరు భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అనే మాటలే చెప్పాడు. కానీ ఎక్కడైనా సరే మీరు కుచించుకుపోండి, నష్టపోండి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోండి, లేదా శ్రమల్లో కూరుకుపోండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. మానవుని దేవుని కలుగు చేయడంలో అనే ఉద్దేశం ఏంటంటే మనం వ్యాప్తి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ పాపం వల్ల మన జీవితాలు ఛిద్రమైపోయి, అపరాధముల ద్వారా మన జీవితం నలిగిపోయి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే మన జీవితం ఉండిపోతే, ప్రభువుకు మన జీవితాలు అప్పగించినప్పుడు, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? వ్యాప్తి చేసే దేవుడు, స్ప్రెడ్ అవుట్ చేసే దేవుడు, ఆయన మనల్ని వ్యాపింపజేసే దేవుడు అని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. యాకోబు తన బిడ్డలందరినీ కూడా వరుసగా నిలవబెట్టి ఆశీర్వదిస్తున్నాడు, లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలియజేస్తున్నాడు. హీ ఫోర్ టోల్డ్ మెనీ థింగ్స్ ఫర్ హిస్ సన్స్. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఒక కుమార్తెతో కలిపి 13 మంది. సరే, కుమార్తెను కాసేపు ప్రక్కన పెడితే ఈ 12 మంది కుమారుల్ని కూడా లైన్లో నిలబెట్టి ఒక్కొక్కరిని గురించి మాట్లాడుతున్నాడు. రూబేను గురించి మాట్లాడాడు, షిమ్యోను గురించి మాట్లాడాడు, లేవి గురించి మాట్లాడాడు, యోదా గురించి మాట్లాడాడు. అలా చాలామంది గురించి మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత యోసేపు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు యాకోబు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏమిటో తెలుసా? యోసేపు ఫలించడు కొమ్మ, అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి ఏం చేస్తాయన్నాడు? వ్యాపిస్తాయి అనే మాట అక్కడ వాడాడు. ఎంత అద్భుతమైన మాట. తండ్రిగా తన కుమారుణ్ణి ఆశీర్వదించాడు. డియర్ ఫాదర్స్ అండ్ మదర్స్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని మీరు దీవించువారుగా ఉండాలి, శపించువారుగా ఉండడానికి లేదు. వారి జీవితాలను బట్టి, దేవుడు వారికి చేయబోయే కార్యాలను బట్టి మీరు స్తుతించి వారిని దీవించువారుగా ఉండాలి. యాకోబు దీవెన తన కుమారుడైన యోసేపుకు చాలా పనికొచ్చింది, లేదా ఉన్నతమైన స్థితికి రావడానికి సహాయపడింది. తల్లిదండ్రుల బిడ్డలను దీవించువారుగా ఉండాలి. నేను నా 3 కుమార్తెలను కూడా ఉదయాన్నే లేచిన తర్వాత మై డియర్ ప్రిన్సెస్ వేర్ ఆర్ యూ, నా ప్రియ రాజకుమార్తెలారు ఎక్కడున్నారని పిలుస్తాను వాళ్ళు. అలా పిలవడంలో నా ఉద్దేశం ఏంటంటే వారు అలాగే బ్రతకాలని, దేవుడి నామానికి మహిమ తీసుకురావాలన్న ఆలోచన. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు అదేంటో కానీ పిల్లల్ని శాపగ్రస్తుల్లో చూస్తూ ఉంటారు. వీడు పుట్టిన తర్వాత మా బ్రతుకంతా నాశనం అయిపోయిందండి, మా కూతురు పుట్టిన తర్వాత మా జీవితం అంతా పాడైపోయిందండి అని వారి తప్పిదాలను, వారి యొక్క అక్రమమైన జీవితాలను, వారి యొక్క అనాలోచిత నిర్ణయాలన్నీ కూడా పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారు. వాళ్ళని శపిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. తప్ప అలా చేయకూడదు. దేవుని ప్రజలుగా మీ పిల్లలు మీరు ఆశీర్వదించేవారుగా ఉండాలి. ఇక్కడ యోసేపును యాకోబు దీవించాడు. అతని రెమ్మలు గోడ మీదకి ఏం చేస్తాయి? వ్యాప్తిస్తాయి. మీకు ఎప్పుడైనా గుర్తుంటే నేను ఒకసారి ఈ ప్రసంగం చెప్పాను. గోడ అంటే ఏంటి, ఆ గోడలు ఎలాంటి గోడల మీద యోసేపు వ్యాపించాడనే విషయాన్ని మీకు చెప్పాను. గుర్తుందా? మీకు ఆ మెసేజ్ గుర్తుందా? కొంతమంది గుర్తుంది, కొంతమంది గుర్తులేదు. చాలా ప్రయాసపడి చాలా రకాల లోతైన అనుభవాలు కొన్నిసార్లు మీకు ప్రకటిస్తున్నాం, మీరు కొంతమంది వినేసి వెళ్ళిపోతున్నారు. అయితే కొంతమంది చక్కగా పుస్తకాల్లో రాసుకుని మంచిగా మరలా వాటిని నెమరు వేసుకుంటూ దేవుని దగ్గరికి వస్తున్నారు. కొంతమంది మాది ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా ఎక్కువ ఐక్యూ ఉందండి మాకు, మేము ఒక్కసారి విన్నామంటే మెదడులో పెట్టేసుకుంటామని చక్కగా మీరు మెదడులో పెట్టుకున్నవారు కూడా చాలామంది, వాళ్ళని బట్టి కూడా దేవునికి మహిమే. సరే, కొంతమంది ఈ ప్రసంగాలను వింటూ దేవునిలో కొనసాగుతున్నారు. యోసేపు తన జీవిత ప్రారంభం చాలా బాగుంది,
కానీ తన 17వ ఏటకు వచ్చేసరికి అప్పుడే ప్రపంచం తెలుస్తూ ఉంది, లోకం తెలుస్తూ ఉంది, మనుషులు ఎవరో తెలుస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిలో యోసేపును సొంత అన్నలే తీసుకెళ్ళి గోతులో పడేశారు. కారణం ఏంటంటే యోసేపు మీద ఉన్న అసూయ, ఆ జెలసీ అనేది పనిచేసింది అక్కడ. తండ్రి యోసేపును స్పెషల్గా చూస్తున్నాడు, ఒక మంచి అంగీ కుట్టించి ఇచ్చాడు, చాలా చక్కగా యోసేపును చూస్తున్నాడు. వీళ్ళందరూ మంద దగ్గర ఉన్నారు కానీ యోసేపు ఇంటి దగ్గర ఉన్నాడు. కారణం అంటే తండ్రి అని ఉంటారు, మీరు మందను గాయండి కానీ యోసేపుని ఎక్కడే ఉంచండి, నాకు దగ్గరలో ఉండాలి, కనుచూపు మేరలో ఉండాలనే ఆశ తండ్రికి ఉంది. అలాంటి సందర్భంలో అన్నలు వెయిట్ చేస్తున్నారు, వీడికి ఎప్పుడు ఇబ్బంది కలుగు చేయాలని, వీరిని ఎప్పుడు వదిలించాలనే ఆలోచనలో ఒక సమయం కోసం వేచి ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది. యోసేపు రాగానే సొంత అన్నలు తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఆ తర్వాత అక్కడ నుండి తీసుకెళ్ళి ఒక పరాయి దేశస్తులకు అమ్మేశారు. వారు మెల్లగా యోసేపును తీసుకొచ్చి, యోసేపును ఐగుప్తులో, భాష తెలియదు, సంస్కృతి తెలియదు, పరిస్థితులన్నీ విచిత్రంగా ఉన్నాయి, ఆ పరిస్థితులు అమ్మేస్తే 1 కాదు 2 కాదు సుమారుగా 13 సంవత్సరాలు ఒక శ్రమను యోసేపు అనుభవించాడు. నలుదిక్కులా నలిగిపోయాడు. ఒక అప్రెస్డ్ పర్సన్గా తన జీవితంలో జీవించాల్సిన పరిస్థితి అప్పటిదాకా బాగానే ఉందని, కానీ ఆ తర్వాత ఏదో ఒక రకమైన సమస్య. అక్కడి నుంచి బయటపడ్డాను బాగుందనేసరికి మరలా ఇంకొక రకమైన సమస్య. ఇలా 13 సంవత్సరాలు తన జీవితంలో పోరాడి ప్రతి పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగే స్థితికి వచ్చినప్పుడు ఒక రోజున దేవుడు యోసేపును హెచ్చించి తీసుకెళ్లి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యోసేపు యొక్క అధికారం, అతని యొక్క పవర్ అనేక మంది దీవెనకరంగా మారింది. కొంతమంది పవర్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. అధికారాలను ఏం చేస్తారు చెప్పండి? మిస్యూజ్ చేస్తారు. వారి చేతిలో డబ్బు ఉంటే, వారి చేతిలో అధికారం ఉంటే, వారి చేతిలో శాసనాలు రాయగలిగే అధికారం ఉంటే, శాసనాలు మార్చగలిగే అధికారం ఉంటే వాళ్ళు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. ఎవరు వారిని ప్రశ్నించడానికి లేదు. ప్రశ్నించే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇబ్బందులు గురి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే యోసేపు తనకున్న పవర్ని సరిగా ఉపయోగించాడు, తనకున్న జ్ఞానాన్ని సరిగా ఉపయోగించాడు. భయంకరమైన కరువు ప్రపంచాన్ని కబళించినప్పుడు యోసేపు యొక్క అతని యొక్క ఆలోచనలు, అతని పథకాలు అనేక మంది దీవెనకరంగా ఉన్నాయి. ఎప్పటికీ కూడా ప్రపంచంలో యోసేపును ఒక మంచి లీడర్గా గుర్తించిన కారణం ఏంటి? ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక స్ట్రాటజిస్ట్గా గుర్తించిన కారణం ఏంటంటే యోసేపు అనేక మంది దీవెనకరంగా ఉన్నాడు. ఐఎమ్ షూర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జోసెఫ్ వాజ్ స్ప్రెడింగ్. దేవుడు తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని వ్యాప్తి చేశాడు. తన ద్వారా అనేక మంది దీవెనకరంగా మార్చాడు. దేవుని బిడ్డ నమ్ము ఒక మాట, ప్రభువును గట్టిగా పట్టుకున్నప్పుడు, క్రీస్తు ప్రభును వెంబడిస్తున్నప్పుడు, ఈరోజు కాకపోతే రేపైనా దేవుడిని ఆశ్రయించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు, ఆ స్థానంలో దేవుడిని నుంచింది లేదా ఉంచబోయేది నీ సొంత ఆశలు నెరవేర్చుకుంటావని కాదు, నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రాకులాడతావని కాదు. వన్ ఆఫ్ మై teachings that I speak always, God sends every blessing with a responsibility. దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం వెనకాల ఒక బాధ్యతను ముడిపెడతాడు ఆయన. మనం ఆశీర్వాదాలు అనుభవిస్తాం కానీ బాధ్యతలు విస్మరిస్తూ ఉంటాం, బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం. దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి నేను తీసుకొచ్చినప్పుడు, ఒక భయంకర పరిస్థితి నుండి లేవనెత్తినప్పుడు, ఒక అనారోగ్య పరిస్థితులు లేవనెత్తినప్పుడు, ఒక అప్పు బాధల నుంచి దేవుడిని లేవనెత్తినప్పుడు, ఒక బంధుకోల నుంచి దేవుడిని విడిపించినప్పుడు, ఒక భయంకరమైన ఎడిక్షన్ నుంచి దేవుడిని బయటికి తీసుకొచ్చినప్పుడు, నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఆశీర్వాదకరంగా ఉండాలని. పీషోను వ్యాపించిందట. వ్యాప్తి చెందుట అనే అంశం క్రీస్తు ప్రభులోకి వచ్చిన మనందరూ కూడా వ్యాప్తి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుతున్నాడు. ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ది చర్చ్ టుడే. సంఘం గురించి ఒక మాట చెబుతాను. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చిన తర్వాత, లేదా సంఘముతో ఆయన మమేకమైన తర్వాత, సంఘము అభివృద్ధి పొందిందా లేదా? చెప్పండి గట్టిగా, అభివృద్ధి పొందిందా లేదా? ప్రబలమై దేవుని వాక్యం వ్యాప్తి చెందుతున్నప్పుడు సంఘము కూడా ఏమైంది చెప్పండి? అభివృద్ధి పొందింది. పోనీ ఆ కాలంలో పరిస్థితులు ఏమన్నా బాగున్నాయా అంటే బాలా. ఒక ప్రక్కన రోమన్ సామ్రాజ్యపు అధినేతలు క్రైస్తవ్యాన్ని మట్టుపెట్టాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కైసరుని దేవుడిగా ఆరాధించండి, మీ దేవునితో పాటు కైసరుని కూడా కలపండి అని ఒత్తిడి తీసుకొస్తే చాలామంది దేవుని ప్రజలు ఒప్పుకోలేదు. కైసర్ని మేము రాజుగా గుర్తిస్తాం కానీ దేవుడిగా గుర్తించాం. We acknowledge Caesar as our king but not as our God. మేము కైసరు పాలనలో ఉన్నాం కాబట్టి మా విశ్వాసానికి అడ్డు రానంత కాలం, మేము ఏదైతే నమ్ముతున్నామో, ఏ లేఖనాలు అయితే విశ్వసిస్తున్నామో వాటికి అడ్డు రానంతకాలం ఏ ఆజ్ఞనైనా పాటిస్తాం, కైసరు ఇచ్చింది. కానీ మా విశ్వాసానికి అడ్డు తగిలే ఏ ఆజ్ఞ కూడా మేము పాటించాం అని దేవుని ప్రజలు ఎదురు తిరిగారు. అందును బట్టే సంఘానికి హింస కలిగింది. అనేక మంది దేవుని ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. కానీ సంఘం హింసల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా సంఘం మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ప్రవాహాన్ని ఏ ఒక్కరు ఏం చేయలేకపోయారో, ఆపలేకపోయారు.
మొదటి శతాబ్ద కాలంలో ఆ పని జరగలేదు, రెండవ శతాబ్దంలో ఆ పని జరగలేదు, మూడవ శతాబ్దంలో ఆ పని జరగలేదు. 4వ శతాబ్ద ప్రారంభంలో కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత క్రైస్తవ్యం చట్టబద్ధం చేశారు, లీగలైజ్ చేశారు. ఎనీబడి కెన్ వర్షిప్ జీసస్ ఫ్రీలీ, దేర్ విల్ బి నో పర్సిక్యూషన్. క్రీస్తు ప్రభువును ఆరాధించినందుకు ఇక శ్రమ అక్కర్లేదని కాన్స్టంటైన్ డోర్స్ తెరిచిన తర్వాత మొదటి 3 శతాబ్దాలు ఒకలాంటి శ్రమ. ఏంటా శ్రమ అంటే బయట నుండి శ్రమ, ఇబ్బందులు, ప్రతికూలతలు, హింసలు, పోరాటాలు, శ్రమలు, దేవుని ఎరిగిన వారు ఇచ్చిన శ్రమలవన్నీ కూడా మొదటి 3 శతాబ్దాల్లో సంఘాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు, కానీ వారి వలన కాలేదు. కానీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ సంఘాన్ని లీగలైజ్ చేశాడో, క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడో, ఇప్పుడు ఇంటర్నల్ పాలిటిక్స్ బయలుదేరే సంఘంలో ఆధిపత్య పోరు కొనసాగింది. మేం గొప్ప అంటే మేం గొప్ప, మాకెక్కువ తలాంతులు అంటే మాకెక్కువ తలాంతులు, మాకెక్కువ తెలుసు బైబిల్ అంటే మాకెక్కువ తెలుసు అనే ఆ ఆధిపత్య పోరు సంఘంలోకి వచ్చేసింది. దట్ ఈస్ మోర్ వర్స్ దెన్ ద ప్రీవియస్ వన్. అంతకుముందున్న శ్రమ కన్నా ఈ శ్రమ చాలా ఎక్కువైంది. సంఘాల్లో రాజకీయాలు, పోరాటాలు, ఆధిపత్య పోర్లు, నాకంటే వాళ్ళు తక్కువ, నాకంటే వారి భక్తిలో తక్కువ, నాకంటే వాళ్ళ విశ్వాసంలో తక్కువ అని ఒకరినొకరు చిన్న చూపులు చూసుకోవడంలో అంతర్యుద్ధం సంఘంలో బయలుదేరింది. ఆచారాలు వచ్చేసినాయి లోపలికి. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మనుషులు కల్పించిన పద్ధతులే అవే గొప్పగా మనుషులు భావించి దేవుళ్ళో ఉన్నామనుకుంటూనే చాలామంది దేవుని దూరం అయిపోయారు. అలాంటి సమయంలో సంఘం మరలా బలహీనపడుతున్న సమయంలో దైవజనులైన కొంతమంది వ్యక్తులను దేవుడు లేపుకొని వారి ద్వారా పరిశుద్ధ లేఖనాలను ప్రజలందరికీ అందాలి, దేవుని వాక్యం ప్రతి ఒక్కరూ చదవాలి, తమ భాషల్లో తమ యొక్క డైలెక్ట్స్లో దేవుని వాక్యం చదవాలని అనేక మంది దేవుని పిల్లలకు ప్రేరేపణ ఇస్తే చాలామంది దేవుని ప్రజలు ప్రాణాలకు తెగించి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అందులో చాలా గొప్పవాళ్ళు, కొంతమంది పేర్లు ఆయా సందర్భాల్లో మనం వింటున్నాం. విలియం టిండేల్ అనబడే వ్యక్తి అద్భుతంగా బైబిల్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఆశించాడు. అందుకుగాను తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా కూడా వెనుకాడలేదు. జాన్ కాల్విన్, మార్టిన్ లూథర్, జ్వింగ్లీ ఇలాంటి దేవుని ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను విరివిగా ప్రకటిస్తూ ఆత్మ ద్వారా, సత్యము ద్వారా దేవుని ఆరాధించాలనే విషయాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి మరలా సంఘం వ్యాప్తి చెందడం ప్రారంభించింది. దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు. ఈ ప్రక్రియలో మొదటి 3 శతాబ్దాలు మాత్రమే కాదు, లేదా ఇప్పటివరకు జరిగిన 20 శతాబ్దాల్లో చాలామంది క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేస్తామని, దేవుని వాక్యాన్ని మట్టుబెట్టేస్తామని, బైబిల్ గ్రంథం కనుమరుగు చేసేస్తామని, దేవుని బిడ్డలేక ప్రపంచంలో ఉండరు అని చాలామంది సవాలు చేశారు. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క సవాలును ఎదుర్కొని, ప్రతి శ్రమను ఎదుర్కొని, ప్రతి హింసను ఎదుర్కొని నిలదొక్కున్న మార్గం అంటే ఏదైనా ఉంది అంటే అది కేవలం నా యేసయ్య మార్గమే. కారణం ఏంటో తెలుసా? హీఈస్ ది ఆథర్ అండ్ పర్ఫెక్టర్ సస్టైనర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఎవరో? యేసు ప్రభువు మాత్రమే. సువార్త వ్యాప్తి జరిగింది, దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది, అద్భుతాలు ఎన్నో దేవుడు జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. ప్రతికూలతల్లో దేవుడు వ్యాప్తి చెందించే దేవుడు ఆయన. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా వెస్లీ గారు చాలా కాలం మంది ప్రభుని అంగీకరించి ఎందుకో నా జీవితంలో ఎక్స్పాన్షన్ అనేది ఉండలేదు, ఆ వ్యాప్తి అనేది లేదని ఒకవేళ బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు వ్యాప్తి చెందుతావు. హల్లెలూయా. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అబ్రహాంతో మాట్లాడు, అబ్రహామా, స్టాండ్ దేర్ అండ్ సీ ఎవ్రీ ప్లేస్, వాట్ ఎవర్ యు సీ యు విల్ కాంకర్ దెమ్. నువ్వు ఏ ప్రాంతాన్ని అయితే చూస్తావో కన్నులెత్తి ఆ ప్రాంతాన్ని నీకు ఇస్తాను. నువ్వు పడమటికే చూడు, తూర్పుగా చూడు, ఉత్తరానికే చూడు, దక్షిణానికే చూడు. వాట్ ఎవర్ యు సీ బై ఫెయిత్ యూ విల్ పొజెస్ ఇట్. నువ్వు దాన్ని పొందుకుంటావు, చూడు అన్నాడు. అబ్రహాం వెళ్ళి నలుదిక్కులా చూశాడు, ఆ ప్రాంతానంతా దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. వాట్ ఎవర్ యూ సీ బై ఫెయిత్ టుడే, గాడ్ విల్ గివ్ ఇట్ యూ టు యువర్ పొజెషన్. సంబడి సే హల్లెలూయా. నువ్వు ఏదైతే విశ్వాస నేత్రాలతో చూస్తున్నావో దేవుడు ఆ ప్రాంతాన్ని నీకు దయచేయబోతున్నాడు. మా ప్రక్కింటోళ్ళు డాబా చూస్తున్నారండి అంటున్నావా? అలాంటిగా చూడమన్నారండి. అది మా కైవిసం అవ్వాలని చూస్తున్నామండి. ఏదైనా పరిస్థితి వచ్చి వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోతే కొనుక్కోవడం తప్పేవి లేదు. కానీ కొంతమంది ఆక్రమణలు, చెప్పండి ఏంటవి? దురాక్రమణలు. ఇంటి స్థలం ఖాళీగా ఉందంటే పక్కన ఆక్రమించేసుకునే ప్రయత్నం కొంతమందికి. అలాంటివి కాదు. సీ బై ఫెయిత్. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో, ఎలా దేవుని చేతిలో వాడబడాలనుకుంటున్నావో, ఎలాంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉండాలనుకుంటున్నావో, లుక్ బై ఫెయిత్ అండ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ దాట్. నువ్వు వ్యాపిస్తావు. ఒకళ్ళు ఇక్కడ ఎవరైనా బిడ్డలు లేని తల్లిదండ్రులు ఉన్నారా? ఇక్కడ బిడ్డలు లేని భార్యాభర్తలు ఉన్నారా? దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయనుగాక. హల్లెలూయా. ఇక మీ కుటుంబం వ్యాప్తి చెందదు, మీ వంశాభివృద్ధి అవ్వదు అని కొంతమంది ఎవరైనా నిన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారేమో. ట్రస్ట్ ద లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ హిస్ పవర్.
దేవుని శక్తిలో ఆయన విశ్వాసం ఉంచి ఆయన కృపలో ముందుకు సాగిపోతే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులు జరిగిస్తాడు ఆయన. నువ్వు వ్యాపిస్తావు. జాషువా చాప్టర్ 6 and verse 27. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. అందులో ఈ మాట ఉంది, యెహోవా యెహోషువకు తోడైయుండను గనుక అతని కీర్తి, ఈ మైక్ ఆన్ చేయండి, అతని కీర్తి దేశమందంతటా ఏమైందంట? వ్యాపించెను. చెప్పండి ఆ మాట అందరూ చెప్పండి ఒకసారి. యెహోవా యెహోషువకు తోడైయుండను గనుక. ఆ రెఫరెన్స్ అలాగే ఉంచినాను. ఇప్పుడు యెహోషువ అనే పేరు తీసి మన పేరు రాసుకుందాం అక్కడ. రాద్దామా? ఓకేనా? ఓకే, నేను నా పేరు పెట్టి చదువుతాను, మీ పేరు పెట్టి చదవండి. రెడీ, 1 2 3 గో. యెహోవా జాన్ వెస్లీకి తోడైయుండను గనుక అతని కీర్తి దేశమందంతటా ఏమైంది? వ్యాపించను. మన పేరు పెట్టుకుందాం అక్కడ, అందులో తప్పేం లేదు. దేవుడు మనకు తోడుంటే, దేవుణ్ణి మనం తోడుగా చేసుకుంటే మన కీర్తి ఏమవుద్దట? వ్యాపిస్తుంది. కీర్తి అంటే అర్థం ఏంటి? మంచి పేరు, మంచి సాక్ష్యం. గొప్ప ఐశ్వర్యం కంటే ఏం మేలు అన్నాడు బైబిల్లో? మంచి పేరు మేలు అన్నాడు. మంచి పేరు అంటే మంచి పేరు పెట్టేసుకోవడం మాత్రమే కాదు. చాలామంది అంటారు, వెస్లీ గారు మా అబ్బాయికి మంచి పేరు పెట్టేయాలండి, మా మనవడికి మంచి పేరు పెట్టేయాలండి. మంచి పేర్లే పెడతాం. అన్ని బైబిల్లో పేర్లు చాలా మటుకు మంచి పేర్లే. కొన్ని పేర్లు చాలా మంచివే కానీ అవి ఏం చేయం చెప్పండి, పెట్టుకోం. ఎందుకంటే వారి క్యారెక్టర్ అక్కడ బాగాలేదు. లూసిఫర్ అనే పేరు తెలుసా మీకు? అద్భుతమైన పేరు అది. మీరు ఎప్పుడైనా చూసారు ఎవరికైనా లూసిఫర్ అని పేరు పెట్టాం? ఎందుకు పెట్టాం ఆ పేరు అంటే ఆ పరిస్థితి అక్కడ బాగాలేదు కాబట్టి కదా. అబ్షలోం పేరు చాలా మంచిదే. అబ్బా షాలోం, సమాధానానికి తండ్రి అని అర్థం. చాలా రేర్, ఎక్కడో కానీ నేను చూడలేదు అభిషాలం అనే పేరు పెట్టుకోవడం. చాలా తక్కువ నేను చూశాను. యూజువల్గా అందరం దావీదు, శామ్యూలు, ఈ పేర్లన్నీ ఎక్కువ పెట్టేయడానికి ఇష్టపడతాం, కానీ ఆ పేర్లు ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడరు. యూదా ఇస్కరియోతు ఎవరికైనా పెట్టారండి పేరు? యూదా చాలా మంచి పేరే. స్తోత్రం అనే పేరు, జూడ్ అనే పేరు కొంతమంది పెట్టుకుంటారు అనుకోండి. ఇస్కరియోతు అనేది ఒక ప్రాంతం పేరు అది. దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు కనుక అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. పీపుల్ స్టార్టెడ్ అడ్మైరింగ్ హిమ్. అతనికి ఉద్దేశాలు, అతనికి యుద్ధ పోరాట పటిమను చాలామంది గుర్తించడం ప్రారంభించారు. ఈజ్ ద లీడర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో చక్కని నాయకుడిని గుర్తించారు. మోషే నాయకత్వంలో యెహోషువ చాలా చక్కగా తీర్చిదిద్దబడ్డాడు. మోషే నాయకత్వంలో యెహోషువ అన్ని విషయాలు దేవుని నుండి నేర్చుకోవడం ప్రారంభించాడు. కొన్ని సందర్భాల్లో మోషే గుడారం నుంచి బయటకు వచ్చేసిన యెహోషువ వచ్చేవాడు కాదట. హీ వాజ్ స్టిల్ వెయిటింగ్ అపాన్ గాడ్ టు షేప్ హిస్ లైఫ్. మోషే గతించిపోగానే దేవుడు యెహోషువను ఏం చేశాడు? నాయకుడిగా నియమించాడు, బాధ్యతలు నిర్వహించాడు. మోషే సుమారుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి అరణ్య దిశగా నడిపించుకుంటూ వచ్చాడు. కానీ దేవుని ప్రజలు ఎవరి నాయకత్వంలో కనాన్ దేశంలో అడుగుపెట్టారో? యెహోషువ నాయకత్వంలో. He possessed the land of God and divided into major parts for his people. తన ప్రజలందరి కోసం ఆ ప్రాంతాన్నంతా భాగాలు చేసి ఎవరెక్కడ ఉండాలని నిర్ణయించి వాళ్ళందరినీ పంపించి ప్రతి ఒక్కరూ సెటిల్ అయ్యేంత వరకు కూడా యెహోషువ తన బాధ్యతలు నిర్వహించాడు. తన జీవిత కాలంలో దేవునికి మహిమను తీసుకొచ్చిన యెహోషువ, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతని కీర్తి వ్యాపించింది. దేవుని ప్రజలారా, దేవుడు మన కీర్తిని వ్యాప్తి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన మంచి సాక్ష్యాన్ని వ్యాప్తి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన కార్యాలు స్పష్టంగా జరగాలని దేవుడు కోరుతున్నాడు. పీషోన్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? వ్యాపించుట. ఒక నది కలదు, అది 4 శాఖలైంది. అంటే యేసు ప్రభుని ఎవరైతే తమ హృదయాల్లో కలిగి ఉంటారో, తమ జీవితాల్లో కలిగి ఉంటారో, మొదటి అనుభవం ఏంటో తెలుసా? వారు వ్యాపించువారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. రెండవ నది ఏమని చదువుకున్నాం చెప్పండి? రెండవ నది పేరు గీహోను. అందరూ చెప్పండి. గీహోను అనే నది మీరు చూస్తున్నారు. ఈ గీహోను అనే ఆ మాటకు లేదా గైహన్ అనే ఆ మాటకు అర్థం ఏంటంటే గషింగ్ అని అర్థం. గషింగ్ అంటే పొర్లి పారుట. అందరూ చెప్పండి. పొర్లి ప్రవహించుట. కొన్నిసార్లు నదులు పొర్లి ఏం చేస్తుంటాయి చెప్పండి? ప్రవహిస్తూ ఉంటాయి. కాలువలు పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సముద్రాలు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. పొంగడం అనేది, పొరలడం అనేది అబండెన్స్కి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం.
పొంగుట అనేది, పొర్లుట అనేది ఆ మాట మనం చూస్తున్నాం కదా. గీహోన్ అనే మాటకు గషింగ్ అని అర్థం, అనగా పొర్లి పారుట అని అర్థం. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మనం నేర్చుకునే అంశం ఏంటంటే, ఎవరైతే క్రీస్తు ప్రభువుకి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తారో, క్రీస్తు ప్రభు అనే నదిని తమ హృదయంలో కలిగి ఉంటారో, వారిలో ఉండే రెండో అనుభవం ఏంటంటే వారిలో పొర్లి పారే అనుభవాలు ఉంటాయి. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏం పొర్లి పారుతుంది అంటే కోపం కాదు, మత్సరం కాదు, ద్వేషం కాదు. లోకంలో ఇవన్నీ పొర్లి పారుతాయేమో కానీ దేవుని బిడ్డల్లో ఏం పొర్లి పారుతుందట? ప్రేమ, సంతోషం, క్రీస్తు సంబంధమైన లక్షణాలు మనలో పొర్లిపారే అనుభవం. ఆ కారణాన్ని బట్టే కీర్తనాకారుడు అంటాడు, నా గిన్నె నిండేమవుతుంది? పొర్లుతుంది. మై కప్ ఓవర్ఫ్లోస్ అనే మాట వాడాడు. నా గిన్నె నిండి పొర్లుతుంది అంటే మొదట మన గిన్నె నిండి పొర్లి ప్రవహించేటప్పుడు ఇతరులకు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. 23వ కీర్తనలో దావీదు భక్తుడు ఆ మాట రాసినప్పుడు అతని జీవితంలో దేవునితో సహవాసం ఉంది. ప్రభువుని కాపరిగా ఉంచుకున్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి పచ్చిక బయళ్ళలో ప్రయాణం చేశాడు. శాంతికరమైన జలముల యొద్ద నివసించాడు. గాఢాంధకరపులో ప్రయాణం చేయాల్సి వచ్చినా భయపడలేదు. దేవుని దుడ్డుకరను, ఆయన దండమును ఆదరణగా చేసుకుని దేవుడు నాకు తోడయ్యున్నాడనే ధైర్యంతో ముందుకు సాగిపోయాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుందనే మాట వాడాడు. యూజువల్గా గొర్రెలకు భోజనం పెట్టేటప్పుడు లేదా వాటికి ఏదైనా కొన్ని రకాలైన ఆహార పదార్థాలు పెట్టినప్పుడు పూర్వదినాల్లో ఒకలాంటి గిన్నెను వాడేవారట, లేదా ఒకలాంటి ఆ యొక్క పరిస్థితుల్లో వాటికి భోజనాలు పెడుతుండేవారు. హీ వాజ్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ అ ల్యాంబ్ అండ్ గాడ్ టు ఎ షెపర్డ్. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నా గిన్నె ఎప్పుడు నిండుతూనే ఉంటుంది అనగా దేవుడు మనకు సమృద్ధిని దయచేసే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట నాకు చాలా ఇష్టం. దేవుడు తన ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడిన మాటను పరిశీలించేద్దాం. చాప్టర్ 2 and verse 24, 2వ అధ్యాయం 24వ వచనంలో యోవేలు గ్రంథంలో ఈ మాట రాయబడింది. జాగ్రత్తగా చదవండి. కొట్లు ధాన్యముతో నిండుతాయి, కొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి ఏమవుతాయట? పారుతాయట. హల్లెలూయా. యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఆధిక్యతలు, శ్రేష్టమైన ప్రవచనాలు రాయబడ్డాయి. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లి ఏమవుతుంది? పారుతుంది. అబండెన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ జాయ్. ద్రాక్షారసము ఆనందానికి సాదృశ్యం, సంతోషానికి నిదర్శనం. క్రీస్తు ప్రభుని కలిగి ఉన్న వారిలో చెప్పండి, ఆనందం ఏమవుతుంది? పరవళ్ళు దొరుకుతుంది, సంతోషం పొర్లి పారుతుంది. అదే క్రీస్తు ప్రభు లేని జీవితాల్లో ఏం పారుతుంది చెప్పండి? దుఃఖం, వేదన, భయంకర పరిస్థితుల్లో. ఈరోజు మీరు న్యూస్ పేపర్ చూస్తే TV9లో ఒక అమ్మాయి యాంకర్గా పనిచేసి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆమెను రోజు ప్రతి ఒక్కరు చూసారు. TV9లో చాలా అద్భుతంగా వాగ్దాటితో, చాలా క్లారిటీతో వార్తలు చదివేది. అండ్ షీ వాజ్ ఎ వండర్ఫుల్ రైటర్ ఆల్సో. కొన్ని రకాల న్యూస్ పేపర్స్లో ఆమె ఆర్టికల్స్ కూడా ప్రచురం చేశారు. స్వేచ్ఛ అనే అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయిందట. రెండోసారి మరలా ఎవరితోనో వివాహం చేసుకోవాలని ఆశించింది. వారిద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు, ప్రేమించుకోవడం ప్రారంభించారు. మరి ఏమైందో తెలియదు. వారిద్దరి మధ్య ఏం విభేదాలు వచ్చాయో, గొడవలు వచ్చాయో తెలియదు. చాలా చక్కగా ఉన్న అమ్మాయి, అన్ని పరిస్థితులు బాగున్న అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఎందుకు అంటే సంతోషం లేదు. డబ్బులు లేవా అంటే బోళ్ళు ఉన్నాయి, ఆఫర్స్ లేవా చేతులు అంటే చాలా ఉన్నాయి. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టీవీ యాంకర్గా ఆమెకు అద్భుతమైన వెల్కమ్ చెబుతారు ఆమె యొక్క జ్ఞానాన్ని బట్టి. బట్ స్టిల్ దెర్ ఇస్ నో పీస్, నో జాయ్. లోకంలో ఇలాంటి సంగతులు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎన్నో సంఘటనలు లిఖితం అవుతున్నాయి చరిత్రలో. సంతోషం లేక, ఆనందం లేక అన్నీ ఉన్నాయి చాలామంది. కానీ ఏదో నిరాశ, ఒక ఒంటరితనం, కావాల్సిన వాళ్ళు ఎవరో నో చెప్పారని లేదా వద్దన్నారని ఆ అసహ్యం జీవితం మీద వచ్చి నేను బ్రతకడం ఎందుకు, చచ్చిపోవడం బెటర్ అని చాలామంది రకరకాల ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ద బైబిల్ సేస్ whenever you invite Jesus into your heart, the second river Gihon means gushing, పొర్లి పారడం అనగా క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలము పొర్లి పారుతుంది. దేవుడు నూతన అనుభవాలతో, నూతన సంతోషంతో, నూతన అభిషేకంతో మనల్ని నింపును గాక. హల్లెలూయా. That's a promise of God for all of us today. నీ జీవితంలో దుఃఖం ఏలుబడి చేస్తుందా? ఏడుస్తున్నావా ప్రతి చిన్నదానికి? అధైర్యపడిపోతున్నావా? ఇంకా బ్రతుకు లేదండి, జీవితం లేదండి, పరీక్షలో ఫెయిల్ అయిపోయాని బాధపడుతున్నావా? ఉద్యోగం రావట్లేదని వెసిలి గారు
గతించిన 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి చేయని ప్రయత్నం లేదు, ఇంకా నాకు రాదేమో, ఇంకా నా జీవితం వేస్ట్ అని ఒక నిరుత్సాహంలోనే ఉన్నావా? డిఎస్సి రావాలి నోటిఫికేషన్ ఎంతో వెయిట్ చేసామని వచ్చింది, కానీ అందరూ బాగా రాసారు, నేను బాగా రాలేదని ఇంకా నా జీవితం వద్దనుకుంటున్నావా? అటెంప్ట్ చేసావు, దట్స్ ఓకే. రిజల్ట్ ఏమైనా కానీ నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ట్రై అనదర్ టైం, ట్రై అగైన్. మరలా ప్రయత్నం చేయి. దేవునికి తోడై ఉన్నాడు, ఆయనలో నువ్వు సురక్షితంగా ఉన్నావు గుర్తించు, ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ప్రయత్నం చేశాడు. 10,000 times, 10,000 attempts. 9,999 ఫెయిల్ అయిపోయిన తర్వాత 10,000 times సక్సెస్ సాధించాడు, ప్రపంచానికి బల్బునిచ్చాడు. ఎవరు అడిగారు, ఇన్నిసార్లు ఓడిపోయావు కదా, ఇన్నిసార్లు నీ ప్రయత్నంలో విఫలమయ్యావు కదా, నీకు చిరాకు రాలేదా, వెనుకడుగు వేయాలని ఆలోచన ఎందుకు రాలేదని అడిగితే ఆయన అన్నాడు, ప్రతి ఫెయిల్యూర్లో నేను ఒక పాఠాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఇంకా బెటర్గా నేను ఎలా నన్ను నేను తీర్చిదిద్దుకోవద్దని ఆలోచన చేసి ఎట్టకేలకు నేను సఫలత సాధించాను. ఒక గ్రాహం బెల్ ఒక ఫోన్ను ప్రపంచానికి పరిచయం చేశాడంటే, ప్రపంచానికి ఆ ఫోన్ ఇవ్వడంలో గ్రాహం బెల్ చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాతే సక్సెస్ సాధించాడు. ఈ రోజున మన ఫోన్ ఎత్తగానే ఏమంటాం చెప్పండి? ఫస్ట్ వర్డ్ ఏం మాట్లాడతాం? హలో అంట కదా. హలో అనేది వాస్తవానికి గ్రాహం బెల్ గారు మాట్లాడాలనుకుంటే అమ్మాయి పేరనమాట. హలో అనే ఫస్ట్ టైం మాట్లాడాడు ఆయన. తనకు బాగా కావాల్సిన మరి భార్య అని కొంతమంది అంటారు, లేదంటే స్నేహితురాలు అని అంటారు, వాటెవర్, ఆమెకు ఫోన్ చేశాడట ఫస్ట్ టైం, హలో అన్నాడట. అక్కడి నుంచి ఇంకా ఫోన్లో అందరూ అని ఏంటి చెప్పండి, హలో 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 హలో. మంచిదే. చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత కానీ గ్రాహం బెల్ ఫోన్ ఇవ్వలేదు. ఈ రోజున ఫోన్లో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. నేను హై స్కూల్ చదువుతున్న సమయంలో మాకు ఫోన్ వచ్చింది మా ఇంటికి, బిఎస్ఎన్ఎల్ కనెక్షన్, వైట్ కలర్ ఫోను, బీటెల్ అనే ఉంటుంది దాని మీద. ఆ ఫోన్ చూడగానే ఎంత ఆనందం అనిపించేదో. నేను మా అక్క మా తమ్ముడు ముగ్గురు ఆ ఫోన్ దగ్గరే కూర్చునేవాళ్ళం. ఎవరైనా ఫోన్ చేస్తారేమో, ఎవరు చేసేవాళ్ళు కాదనుకోండి. బట్ ఫోన్ వస్తే ఫస్ట్ మేము ఎత్తాలని ఆలోచన. మార్కెట్లో రకరకాల ఫోన్లు ఆ తర్వాత రావడం, ఆ తర్వాత వెంటనే మోటరోలా వాళ్ళు ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకొచ్చారు. సిమన్స్ అనే ఒక కంపెనీ ఫోన్లు తీసుకొచ్చారు. వాకీ టాకీ సైజులు ఉండవు, ఎంత సైజులో. బట్ అవి కూడా ఇక్కడెక్కడో పెట్టుకుని అందరికీ కనబడేలా చక్కగా చాలామంది తిరుగుతుండేవారు. ఆ ఫోన్లో మాట్లాడాలంటే ఇన్కమింగ్ 75 రూపాయలు, అవుట్ గోయింగ్ 150 రూపాయలు. బట్ స్టిల్ కొంతమంది వాడారు. అలా మెల్లగా రేట్లు తగ్గుంటూ వచ్చాయి. ఈ లోపల రిలయన్స్ వచ్చింది ఒక రోజున, ఫోను ఉచితం ఫోను అన్నాడు. లేకపోతే ముందు మాట్లాడేసుకొని తర్వాత ఫోన్లు బిల్లు కట్టండి అని. మరి ఆ టైంలో ఈ మాత్రం సైజు సిల్వర్ ఫోన్లు వీళ్ళు ఎంతమంది తీసుకున్నారో కానీ చాలామంది తీసుకున్న మాట్లాడేసి గోదావరిలో విసిరేసేవారు వాటిని బిల్లు కట్టలేక. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఫోన్లన్నీ అందరి చేతులకు అందుబాటులో వచ్చినాయి, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కదా. ఏదో నెలకి కొంత కనుక రీఛార్జ్ చేస్తే ఆ ఫోన్లన్నీ ఫ్రీగా. ఈ రోజులో ఒక్కొక్కళ్ళకి ఒకటా ఫోను, ఎప్పటి ఎన్ని 2, కొంతమంది 3 సిమ్ములు, ఫ్యామిలీ కోసం ఒకటి, ఫ్రెండ్స్ కోసం ఒకటి, చర్చి కోసం ఒకటి, 3 ఫోన్లు క్యారీ చేస్తారు చాలామంది ఈ రోజుల్లో. లేదా కొంతమంది 4-5 నెంబర్లు కూడా ఉండొచ్చేమో. కనీసం 2 అన్నా మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకంటే డ్యూయల్ సిమ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఒక ఫోన్లోనే 2 సిమ్ములు. గ్రాహం బెల్ చాలా ప్రయాసపడ్డాడు దానికోసం, ఆ ఫోన్ తీసుకురావడానికి. టెక్నాలజీ తప్పు నేను అంటలేదు, ఫోన్లు తప్పు నేను అంటలేదు, ఇంటర్నెట్ తప్పు నేను అంటలేదు. కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఎలా వాటిని వినియోగిస్తున్నాం అన్న దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంది. కొంతమంది వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాటి కోసం ఏం చేస్తారు చెప్పండి, వినియోగించే వాళ్ళు ఉంటారు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలనే ఆత్మజ్ఞానం నీలో ఉండాలా. అంతేగాని కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా వినియోగించడానికి వీల్లేదు. కోతికి కొబ్బరికాయ ఇచ్చారట ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తే, అది పైన పీస్ అంతా తినేసి పక్కన పడేసిందండి. అసలు కొబ్బరికాయలో ఏం తినాలి? పెంక ఎలా తింటారమ్మా? కొబ్బరికాయలు ఏం తినాలా? లోపల ఉన్న గుంజు కదా, ఆ కొబ్బరి కదా తినాలా. కోతి కొబ్బరికాయ ఇచ్చాడంటే ఎవరో మీలాంటి వాళ్ళు దా అని చెప్పి ఇస్తే అది ఏం తిందంట? పీచి తినేసి కొబ్బరికాయ ఇలాగ ఉంటుంది అనుకుందండి. కొంతమంది కూడా ప్రతి వస్తువులు అలాగే వాడుతుంటారు, ఎలా ఉపయోగించాలని ఉపయోగించారు, అందును బట్టి ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ట్రై అగైన్, మరలా ప్రయత్నం చేయి. అశాంతితోనూ అసమాధానతోని జీవితం నింపుకోవడానికి లేదు.
దేవుని వాగ్దానం ఉంది, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తైలము నీ గానుగుల పైన ఏమవుతుందట, పొర్లి పారుతుంది. గీహోన్ అనే మాటకు పొర్లి పారుట అని అర్థం. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆనందం, నూతన సంతోషం, నూతన తైలము అనగా పరిశుద్ధాత్మ దేవునికి నింపుదల, ఆయన అభిషేకము, ఆయన కొరకు జీవించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనం. పొర్లి పారే అనుభవంలోని దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. చూడండి. The book of Isaiah chapter 66 and verse 12. దానిలో ఈ మాట రాయబడింది, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె, చేసుకోండి, ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఏం చేయబడతారు, మీరు ఆడించబడతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చంకను ఎత్తుకొనబడతారంటే ఇప్పుడు నన్ను ఎవరు ఎత్తుకుంటారని చూస్తున్నారేమో. ఇప్పుడు మేము ఎవరు ఎత్తుకోలేరులేండి, అది కాదు అక్కడ అర్థం. కొన్ని బైబిల్లో మనం లిటరల్గా అర్థాలు తీసుకోవడానికి లేదు. ఎత్తుకునబడుట అంటే గణపరచబడుట, హెచ్చింపబడుట. కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న యెరూషలేమును దేవుడు ఆదరణ మాటలతో నింపుతున్నాడు. ఆమె అనే మాట ఇక్కడ యెరూషలేము ప్రజలకు సాదృశ్యంగా ఉపయోగించబడుతున్న పదం అది. ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె వద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహముల వల్లే మీ జీవితంలో అద్భుతం చేస్తాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే వీళ్ళది వాళ్ళది మన దగ్గరికి వచ్చి పడిపోవాలన్న ఉద్దేశం కాదు అది. బట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ టు సాటిస్ఫై హిస్ డిజైర్స్ అండ్ టు మీట్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. దేవునికి నీ అవసరాన్ని ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారు దోచుకొనబడ్డారా లేదా? వారి శ్రమ దోచుకొనబడిందా లేదా? వారి సమయం దోచుకొనబడిందా లేదా? ఫరో వారికి కేవలం భోజనం మాత్రం పెట్టి, వారందరినీ హింసపెట్టి, బాధపెట్టి, భయంకరంగా పని చేయించుకుని, పైథం అండ్ రామసేస్ అనే 2 పట్టణాలు కట్టించుకుని వాటికి తగిన మూల్యం చెల్లించక ఇశ్రాయేల్ ప్రజలను బాధపెట్టి అన్యాయానికి గురి చేసిన వారికి రావాల్సిందేది కూడా ఇవ్వకుండా అడ్డుకుంటే, నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని 100 సంవత్సరాల పాటు వారు కోల్పోయిందంతా దేవుడు ఒక్క రాత్రిలోనే ఇశ్రాయేల్ పిల్లలకి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమాయింపరచండి. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై గాడ్. ఒక్క రాత్రిలోనే ఐగుప్తు ప్రజలందరూ కూడా ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి, మీరు కనాను దేశం వెళ్తారట కదా, మీ పితరుల దేవుడు వాగ్దానం చేసిన దగ్గరికి వెళ్తున్నారట కదా, తీసుకోండి మా విండే, తీసుకోండి మా బంగారం అని వాళ్ళందరూ ఇచ్చి పంపించారని బైబిల్లో రాయబడింది. దేవుడు వారికి రావాల్సిందంతా తిరిగి ఇచ్చాడు. ఈరోజు ఒకలాంటి కృంగుదన్నీలో ఉందా? వెస్లీ గారు చాలా కష్టపడ్డానండి ఆ యొక్క ఆఫీసులో, చాలామంది చాలా కష్టపడ్డాను. మా యజమాని దగ్గర ఏమి ఇవ్వలేదండి, నాకు ఏమీ చూసుకోలేదండి అని. ఏం కంగారు పడకు, దేవుడు ఒక రోజు నీకు ద్వారాలు తెరిచే రోజు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఎవరు ఆపినా నీ ఆశీర్వాదాలు ఆగేవి కావో. కీప్ మూవింగ్, అంతే, ముందుకు సాగిపో. ప్రభు నేను హెచ్చిస్తాడు. జనముల ఐశ్వర్యము ఒడ్డు మీద పారు ప్రవాహ జలముల వల్ల నీ దగ్గరికి వస్తుంది. ఒడ్డు మీద పారే ప్రవాహ జలాన్ని ఎవరైనా ఆపగలరండి? వరదను ఎవరైనా ఆపగలరా? రాయమండ్రిలో అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. గోదావరి నదిలో వరద ఎవరైనా ఆపగలరా? ఆపలే. స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. దేవుడు కూడా నీ ఐశ్వర్యాన్ని అలాగే ఒక వరద వల్ల నీ దగ్గర తీసుకొస్తాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మై గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అని బైబిల్ సెలవిచ్చింది. తీసుకొస్తాడు ఆయన. నీకు దర్శనం ఉంటే దేవుడు ప్రొవిజన్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడు. నేను నేర్చుకున్న నా జీవితంలో అదే. దేవుని కొరకు ఏదైనా కార్యం తలపెట్టాలన్నప్పుడు ఖర్చు గురించి ఆలోచన చేయను. అది ఎలా వస్తుంది, ఎవరిస్తారు, ఏంటి సంగతి అని ఆలోచన చేయను. దర్శనం ఉందా, నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆనం రోటరీ హాల్లో మీటింగ్ పెట్టడానికి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది. నెలకు ఒకసారి పెట్టేవాడిని మీటింగ్. 2004-05 సంగతి చెప్తున్నా నేను. 1000 రూపాయలు ఖర్చు. ఆ 1000 రూపాయలు కూడా ఉండేవి కదా నా దగ్గర. యవన బిడ్డలు అందరూ వచ్చి మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆఫరింగ్ వేస్తే 350 రూపాయల నుండి 400 రూపాయలు వచ్చేవి. మరి ఎక్కడ తీసుకురావాలి మిగతా 600? ఎలా కట్టాలి బిల్లు అనుకునే పరిస్థితి. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ సోమవారం నేను వెళ్ళి ఆ డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాడు. ప్రార్థనే చేసేవాడిని అనుకోండి. మా తల్లిదండ్రులను అడిగితే ఇస్తారు, కానీ నేను అడిగేవాడిని కాదు. ఎందుకంటే నా విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేయాలి దేవుని సేవలో.
ఎవరో నాకు ఇస్తున్నారు, లేదంటే మా తల్లిదండ్రులు సపోర్ట్ ఉందని చెప్పి సేవలోకి వచ్చానని. అలా కాదు. ప్రభు నీ మీద నేను ఆధారపడతాను, నువ్వే ద్వారాలు తెరవమని. 1000 రూపాయలు పెట్టి ఆనం రోటరీ హాల్లో ఒక మీటింగ్ పెట్టడానికి ఎన్నోసార్లు ఆలోచించేసి నేను ఈ రోజున క్రూసైడ్లు కావచ్చు, అనేక దేశాల్లో సభల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూనే ఉంటుంది. కేవలం దేవుని కృప మాత్రం, కేవలం దేవుని కృప మాత్రం. దర్శనం అంతే. ఇది చేయాలనే ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోవడమే. అనేక సందర్భాల్లో బ్లెస్సీ గారు అడుగుతుంటారు, ఏమండి ఎక్కడ నుండి అవుతుందండి ఇంత విశ్వాసం మీకు? ఎస్, నా విషయంలో నువ్వు ఏదైనా గర్వపడాలనుకుంటే ఈ ఒక విషయంలో గర్వపడు. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఐ వుడ్ లైక్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్. విశ్వాసం ద్వారా ముందుకు సాగడం. పొర్లి పారుట గీహోన్ అనగా పొర్లి ప్రవహించే అనుభవం. నా గిన్నె నిండి ఏమవుతుంది? మన జీవితంలో ఏ ఒక్కరు కూడా అడుగంటుపోయిన గిన్నెలు కలిగి ఉండాలని దేవుడు ఆశించట్లా. ఎండిపోయిన వారంగా మనం ఉండాలని దేవుడు ఆశించట్లా. దావీదు గిన్నె ఒకరోజు ఎండిపోయిందేమో, అందును బట్టే ప్రభువా నా సారము వేసవ కాలమున ఏమైపోయింది? ఎండినట్టాయను. నీ చెయ్యి నా మీద బరువుగా అయిపోయింది ప్రభువా. దేవుని సన్నిధిలో అడిగాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ప్రభువా నా సారం ఎండిపోయింది. కారణం ఏంటంటే దావీదు యొక్క బలహీనత, అతని యొక్క పాపం అతను ఎండ చేసింది. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో, దేవుని కృపా సమాధానాన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో, దేవుడు నింపడం ప్రారంభించాడు, పొర్లి ప్రవహించేలా ప్రారంభించాడు. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను అడుగుతున్నాను దేవుని సేవకునిగా, ప్రే లైక్ దిస్. ప్రభువా మా కుటుంబం పొర్లి ఏమవ్వాలా? ప్రవహించాలా, పొర్లి పారాలా. ఏంటి? దెబ్బలాటలో. కొన్ని కుటుంబాల్లో ఏం ప్రవహిస్తారని చెప్పండి? దెబ్బలాటలో. భర్త తాగేసి ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే భార్యని ఏదోటి అంటాడు, ఆమెకి చరిత్ర అంతా పునరావృతం అయిపోద్ది. ఎప్పటి నుంచి? 1972 నుంచి మొత్తం చరిత్ర అంతా తెస్తుంది ఆమె. ఈయన తెలిసిన చరిత్ర ఏం తెస్తాడు? మొత్తం దెబ్బలాటలు, గొడవలు, గందరగోళాలు. ఆఖరిగా ఆ కుటుంబం అంతా ఏమైందంటే దెబ్బలాటలతో ముగుస్తుంది రాత్రి. త్రాగుబోతుల సునాదాలు పొర్లిపారుతున్నాయి కొన్ని కుటుంబాల్లో. అక్రమ బంధాల జీవితాలు, లోకసంబంధ అనుభవాలు, సినిమా పాటలు, సినిమాలు భయంకరంగా కొన్ని ఇళ్లల్లో. మిర్తుపోడనే ప్రాంతంలో నాన్నగారు పరిచర్య చేసేవారు. ఒక నర్సు గారు ఉండారు. ఆమె నాన్నగారిని పిలిచి పరిచర్య ప్రారంభించారు. తర్వాత కొంతకాలం తర్వాత నాన్నగారిని ప్రక్కన పెట్టారు వాళ్ళు. అయితే ఆ సమయంలో మిర్తుపాడులో చాలా అద్భుతమైన సభలు జరుగుతున్నప్పుడు ఒక రోజున నాన్నగారు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, ఆ మీటింగ్స్కి ముందే ఒక ఇంట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అంట, వాళ్ళు ప్రభువుని తెలిసిన వాళ్ళే, మీటింగ్కి రాలా. కారణం ఏమై ఉండొచ్చు అంటే, టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, స్పెషల్ ప్రోగ్రామ్. భార్య, భర్త, పిల్లోడు ముగ్గురు కూడా కూర్చొని చూస్తున్నారు దాన్ని. అరే సేవకులు వచ్చారు రాజమండ్రి నుండి, వాక్యం చెప్తున్నారు, ఇంటి ముందే మీటింగ్ జరుగుతుంది, వాక్యం విందాం. వాక్యం కరువు అయిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. సత్యమైన వాక్యాన్ని దైవజనులు ప్రకటిస్తారు, విందామని ఆలోచన లేదో టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఆ కార్యక్రమం చూడడం ప్రారంభిస్తే, వాళ్ళు వాక్యం వినడం సంగతి అలా పెట్టండి, ఆ సౌండ్ మీటింగ్లో దాకా వస్తుంది. అది ఎవరు అభ్యంతరం? కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలకి ఎవరో అనుకుంటాం, ఎవరో కాదు. కొన్నిసార్లు దేవుని బిడ్డలను పిలిపించుకున్నారు, కొన్నిసార్లు అభ్యంతరాలు. డినామినేషన్ భేదాలు. వారు మా సంఘం కాదు, మా డినామినేషన్ కాదు, మాది తల్లి సంఘం, వాళ్ళది పిల్ల సంఘం. ఏం పిల్ల సంఘం, తల్లి సంఘం? ఇది నువ్వు తల్లి సంఘంలో ఉన్నంత మాత్రాన్ని మారు మనసు పొందకపోతే పరలోకానికి వెళ్తావు నువ్వు. ఈ రోజులు ఇది ఎక్కువైపోయింది. మా తల్లి సంఘం అండి, ఇవన్నీ పిల్ల సంఘాలండి. ఇప్పుడు వచ్చినాయి అన్నీ పిల్ల సంఘాలట. ఎప్పుడెప్పుడు నుంచి ఉన్నాయని తల్లి సంఘాలని. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? సంఘం అనగా క్రీస్తు రక్తము ద్వారా కనగబడిన సమూహం అని బైబిల్ చెప్తుంటే, కొంతమంది మాది ఎప్పటి నుంచో పురాతన కాలం వచ్చిన సంఘం తల్లి సంఘం, ఇప్పుడు వచ్చిన పిల్ల సంఘాల్లో, రేపు నుండి వచ్చేవన్నీ కూడా మనవడ సంఘాలు అంటారేమో వాళ్ళు. ఏంటా సంఘం గురించి ఏమైనా తెలిసిందా నీకు? లేఖనాలు సెలవిస్తున్నాయి, వాళ్ళు ఎందుకు రాలేదు మనకు తెలియదు. వాక్యం దైవజనులు చెబుతుంటే ఆ పిల్లగాడు సోఫాలో టకామన కింద పడ్డాడు, పడికి లేవట్లా. ఏమైందో తెలియదు. ఆ టీవీ, కలర్ టీవీ దగ్గరలో చూశాడేమో, మరి ఏమైందో తెలియదు, ఆ భయంకరంగా కింద పడిపోయాడు. తల్లి తండ్రి గుండెలు బాదుకొని ఎప్పుడు వచ్చారు మీటింగ్కి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని. ఇదొక డిస్టర్బెన్స్. మళ్ళీ ఇప్పుడు ప్రసంగం జరుగుతుంటే దైవజనులు ప్రసంగం ఆపి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డను తాకాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ముందు వచ్చి కూర్చున్నారు వాళ్ళిద్దరు కూడా దేవుని సంఘంలో. ఏం పొర్లిపారుతున్నాయి నీ ఇంట్లో? అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చిత్రాలు, అసభ్యకరమైన గుంపులు, అసభ్యకరమైన ఆ చాటింగ్లు బహుశా నీ కుటుంబంలో పొర్లిపారుతున్నాయా?
బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రొత్త తైలము క్రొత్త ద్రాక్షరసం గానుగుల పైన పొంగి పారుతుంది. గీహోను అనగా పొర్లిపారే అనుభవం. యేసయ్య ఏ హృదయంలో అయితే ఉంటాడో అక్కడ పొర్లిపారే అనుభవం ఉంటుంది. చెప్పలు కూడా దేవుని అనుమాయంపరిచిన హల్లెలూయా. పీషోను అనగా వ్యాపించుట, గీహోను అనగా పొర్లి పారుట. మూడో మాట దగ్గరికి వద్దాం చూడండి. మూడవ నది ఏమని చదువుకున్నాం చెప్పండి? హిద్దెకెలు అనే మాట, దాన్ని టైగ్రీస్ అని కూడా పిలుస్తారు. టైగ్రీస్ అనే నది కూడా పిలుస్తారు. దానియేలు గ్రంథంలో ఈ నదిని గొప్ప నది అని సంబోధించారు. చెప్పండి, ఏ నదిని సంబోధించారు? గొప్ప నది. ఇట్స్ ఎ గ్రేట్ రివర్ అని సంబోధించారు. టైగ్రీస్ అనే నది. ఈ హిద్దెకెల్ అనే మాటకు కూడా మంచి అర్థం ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు అర్థం ఉన్నట్టుగానే హిద్దెకెల్ అనే మాటకు స్విఫ్ట్ అని అర్థం. స్విఫ్ట్ అనగా త్వరితముగా వేగముగా వెళ్ళునది అని అర్థం. చెప్పండి, స్విఫ్ట్ అనే మాటకు అర్థం ఏంటి? వేగముగా వెళ్ళినది. కారులో కూడా స్విఫ్ట్ అనే కారు ఉంటుంది. ఎవరికో ఇద్దరు ముగ్గురు ఉండదేమో ఇక్కడ కదా. మన సంఘంలో ఇప్పుడు చాలామంది కార్లు కొనే స్థాయికి వచ్చేసారు దేవుడిని కృపను బట్టి. మనకు పార్కింగ్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి ఆదివారం అందరు కార్లు కొంటున్నారు, మంచిదే. స్విఫ్ట్ అనే కారు ఉంటుంది కదా, ఆ స్విఫ్ట్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వేగంగా ప్రవహించేది లేదా వేగంగా వెళ్ళేది. ఆ వేగం కూడా ఎలాంటిదంటే చాలా ఈజీగా పికప్ అయి త్వరగా ముందుకు వెళ్ళేది అని ఈ అర్థాలన్నీ రావడానికి ఈ స్విఫ్ట్ అనే మాట వాడతారు. హిద్దెకెల్ అనే మాట కూడా అర్థం అదే, వేగము, త్వరితము అని అర్థం. ఆధ్యాత్మిక భాషలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం త్వరపడాల్సిన వాటికి త్వరపడాలి, త్వరపడకూడని వాటికి మనం ఏం చేయకూడదు చెప్పండి? త్వరపడకూడదు. లేఖనంలో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ స్విఫ్ట్ అనే పదం మరలా అక్కడే మనం చూస్తాం బైబిల్లో. ఎక్కడంటే యాకోబు అనే దైవజనుడు అంటాడు, మీలో ప్రతి ఒక్కడు కూడా మాట్లాడడానికి, అందరూ చెప్పాలి, మాట్లాడడానికి ఏం చేయాలా? నిదానించాలి. కోపపడడానికి నిదానించాలి, కానీ వినడానికి ఏమవ్వాలి? ఆ వేగిరము అనే మాట ఉంది చూసారా, అక్కడ కూడా స్విఫ్ట్ అనే పదం వాడారు. త్వరితము అనే మాట అంటే క్విక్గా రెస్పాండ్ అవ్వడము, త్వరగా ఆ పని చేయడం, వేగముగా కదలడం. జంతువులు కొన్ని ఉంటాయి, వేగంగా కదిలే జంతువులు కొన్ని ఉంటాయి. చెప్పండి, సోమరిగా ఉండే జంతువులు కొన్ని ఉంటాయి. పాముల్లో 2 రకాలు తీసుకుంటే పొడపాములు అని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి చెప్పండి? పొడపాములు చాలా స్లోగా ఉంటాయి కదా. వాటిని మీద కాలేజ్ తొక్కెళ్ళిపోయిన మరీ తీవ్రమైన బాధ రాకపోతే వస్తే తర్వాత సంగతి గారు, రాకపోతే పెద్ద ఏం పట్టించుకోదు అది. అయితే త్రాసుపాము ఉంటుంది, ఎలా ఉంటుంది అది? మామూలుగా ఉంటుంది అది. దాని వేగము, అసలు త్రాచుపామును కొట్టే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పాము రాగానే కర్ర ఏది కొట్టేస్తానంటారు చాలామంది. త్రాచుపామును కొట్టే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. వాలుగా కొట్టాలి కానీ స్ట్రైట్గా కొట్టకూడదు. దాన్ని స్ట్రైట్గా కొడితే ఆ కర్ర మీద నుండి ఎక్కేస్తుంది. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. థ్యాంక్ గాడ్ నేను ఎప్పుడు పాముని చంపలేదు అనుకోండి, ఎప్పుడు నా దగ్గరికి రాలేదు అది. కానీ కొంతమంది ఇళ్లలోకి వస్తూ ఉంటే అప్పుడప్పుడు పాములు ఎవరిని వచ్చేస్తుంటాయి. పొడపాము చాలా నెమ్మదిగా కదులుతుంది. అదే త్రాచుపాము ఎలా కదులుతుంది? చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటుంది అది. తాబేలు చాలా, చెప్పండి, ఎలా కదులుతుంది? స్లోగా కదులుతుంటుంది. కుందేలు ఎలా ఉంటుంది? దాని మీద ఒక స్టోరీ కూడా ఉందనుకోండి, పోన్లే ఆ స్టోరీలో తాబేలుని గెలిపించారు. కానీ న్యాచురల్గా కుందేలు కొంచెం వేగంగానే ఉంటుంది. షిఫ్ట్ అనే మాట, వేగం అనే మాట. దేవుని ప్రజలు కూడా చురుగ్గా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ హిద్దెకెల్ అనే మాటకు స్విఫ్ట్ అనగా త్వరితముగా పారున్నది, వేగంగా ప్రవహించినది అని అర్థమైతే దేవుని బిడ్డలు కూడా వేగంగానే ఉండాలి. దేనికి వేగంగా ఉండాలి? వ్యర్థమైన పనులు చేయడానికి కాదు ఈ త్వరితము. ఎవరినైనా తిట్టడానికి కాదు ఈ త్వరితము. ఎవరైనా మోసం చేయడానికి కాదు ఈ త్వరితము. లేకపోతే లోకసన కార్యాలు చేయడానికి కాదు ఈ వేగము. దేవునికి సంబంధించిన కార్యాలు మనం ఇప్పుడు ఎలా ఉండాలి? వేగంగా ఉండాలి. అందును బట్టి 7 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు రావాలి. మనం వేగంగా 8:30కు రావాలి, అంతేనా? లేదంటే ఇంకా అతి వేగంగా కొంతమంది వస్తూ ఉంటారు. ఆరాధన అయిపోతే టైంకి బండి ఎక్కడ పెడతారో తెలియదు, తాళం వేస్తారో కూడా తెలియదు, ఎందుకంటే ఆరాధన అయిపోతుంది. ఆ తొందర నువ్వు మొదట రావడానికి ఉండాలి కదా. దేవుని కార్యాలంటే వేగంగా ఉండాలి. ప్రార్థన అనగానే ఎలా ఉండాలా? వేగంగా. కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ భర్త లేదా భార్య ప్రార్థన అంటే అరగంట గ్యాదర్ అవుతారు అందరూ. అస్సలు చెప్పండి ఏముండదు, ఆ యాక్టివ్నెస్ ఉండదు, ఆ క్విక్గా రావాలన్న ఆలోచన ఉండదు. మటన్ బిర్యానీ అనగానే ఎలా వస్తారు? మొత్తం ఫ్యామిలీ అంతా 2 నిమిషాల్లో మొత్తం భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లాగా ఉంటారని అందరూ చక్కగా మొక్కల్లా కూర్చొనిపోతారు వచ్చి.
ప్రార్థనకి ఎందుకు రావట్లేదు? దేవుని వాక్యం అంటే ఎందుకు రావట్లేదు? దేవుని మందిరం అంటే ఎందుకు ఆ వేగం లేదు నీలో? ఆ ఆసక్తి లేదనుకుంటా కదా. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను, మార్తా అండ్ మేరీ. మార్త విస్తారమైన పనుల్లో వేగంగా ఉంది, మరియా దేవుని మాటలు వినడంలో వేగంగా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ వేగం దేనికి? నీ త్వరితం దేనికి? హిద్దికల్ అనే మాటకు యాక్టివ్నెస్, స్విఫ్ట్ అని అర్థం, ఫాస్ట్ అండ్ స్పీడ్. ఈ మాటలు మనం తీసుకుంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించే దేవుని బిడ్డలుగా మనం కూడా చురుకుగా ఉండాలి. బైబిల్లో మాట ఉంది, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు. భాగ్యం అంటే ఆస్తి. నువ్వు చురుగ్గా లేకపోతే సకల రోగాలకి నిలయంగా ఉంటావు. రోగాలన్నీ మాట్లాడుకుని ఈ బ్రదర్ బాగా ఉన్నాడు, మనకి చక్కగా సోఫాలో కూర్చున్నారు, రోజు ఆవ ఇద్దాం రండి అని చెప్పి ఆవాహయామిలాగా వచ్చి కూర్చుంటాయి ఆ రోగాలన్నీ. చురుగ్గా ఉన్నా పూర్వ దినాల్లో ఇలా అంటున్నానని ఏమనుకోకండి. స్త్రీల గురించి నేను మీరంటే చాలా గౌరవం, మాకు వీ రెస్పెక్ట్ ఇస్ సో మచ్. మదర్స్ డే రోజున కూడా మీకు చాలా అభినందించాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చెప్తాను మీకు అభినందనలు. స్త్రీలు కొంతమంది చూడండి ఫ్యామిలీలో చాలా చురుగ్గా ఉంటారు, ఎంత పనైనా ఒక్కరే ఫాస్ట్గా చేయాల్సి. కొంతమంది ఉంటారు చూడండి చేయగలిగి కూడా చేయలేకపోతే అంటలా, ఏదైనా వ్యాధులు వచ్చో, మోకాళ్ళు నొప్పులు వచ్చో, వ్యాధులు వచ్చి ఒకచోట కూర్చోవడం తప్పనట్లా, ఐఎమ్ సో సారీ. చేయగలిగి కూడా కొంతమంది ఏమండే భర్తను పిలుస్తారని ఉదయాన్నే, ఏమండే బ్రూ కాఫీ పట్టుకొచ్చేయండి. నువ్వేం చేస్తావండి? ఉదయాన్నే ఆల్రెడీ యూట్యూబ్లో ఏదో ప్రోగ్రామ్ ఆన్ చేసేస్తుందండి అమ్మగారు, అవి చూసుకోవాలండి రీల్స్. ఈయన వెళ్ళి బ్రూ కాఫీ పెట్టుకొచ్చిన, కొంచెం ఆ చేత్తో ఇల్లు తుడిసేయండి, కొంచెం ఆ చేత్తో బట్టలు ఉతికేయండి, ఆ చేత్తో వంట చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఎదుగా మాట, మళ్ళీ సాయంకాలం పనులన్నీ బాగా చెయ్యాలని. ఒక ఆయన ఇలాగనే, నేను ఆఫీసులో వెళ్ళగానే నా భార్య చక్కగా స్వెటర్ సిద్ధం చేస్తుంది, హాట్ వాటర్ సిద్ధం చేస్తుంది స్నానం కోసం, చాలా చక్కగా చూస్తుండదు. ఎందుకు అని అడిగితే అంట్లు దోవేయడం అన్నాడట. ఈ ప్రిపరేషన్ అంతా దేనికంట? చురుగ్గా ఉండద్దమ్మా, నీ పని నువ్వు చేసుకోవద్దా? పూర్వదినాల్లో స్త్రీలు బట్టలు ఉతకడం దగ్గర నుంచి భోజనం సిద్ధపరచడానికి ఓ పొయ్యి ఉండేది, బొగ్గులు పొయ్యి కావచ్చు, మామూలు పొయ్యి, అందులో కట్టెలు పెట్టి ఒక గొట్టం ఉండేది. ఏం చేసేవారు? దానిలో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదేవారు. అలా ఊదడం వల్ల లంగ్స్ అన్నీ ఏం చేసే చెప్పండి, పని చేసే. ఇప్పుడు అవన్నీ లేనందువల్ల ఒక 60 సంవత్సరాల తర్వాత డాక్టర్ గారు ఎత్తున్నారు, ఒక ఊదమ్మ బాగా బాల్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది, ఊదు బాగా. ఇవన్నీ మనకి డాక్టర్ గారు ఇస్తేనే కానీ మనం ఏం చేయట్లేదు, అవన్నీ తీసుకోవట్లేదు. అక్కడ వరకు రాకుండా ముందుగానే చక్కగా అలాంటి పనులన్నీ చేయండి. బట్టలు తోడడం దగ్గర నుంచి అన్ని పనులు చక్కగా చేసుకుంటూ, పూర్వదినాల్లో పెద్ద వ్యాధులు ఉండేవి కాదు. పురుషులు కూడా అంతే. కొంతమంది భార్యను ఇంటిలో స్లేవ్గా చూస్తారు, బానిసగా. కొంతమంది ఇళ్లలో చూడండి పెళ్ళైన తర్వాత పని మనిషిని ఆపేస్తున్నారంట. ఎందుకంటే కోళ్ళు వచ్చింది కదండి. నిజంగా అది ఎంత, అప్పటిదాకా పని మనిషి ఉన్నది ఇంట్లో పని చేస్తుంది, కోడలు రాగానే పని మనిషిని ఆపేస్తున్నారు చాలామంది. సరే మీకు ఇబ్బందులు ఉంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటి అందరి ఆమోదయోగ్యంలో చేయడం ఓకే, కానీ ఇంకా ఇంటెల్లపాతి పని అంతా కోళ్ళ మీదకి నెట్టేసి కొంతమంది వేరుశనగ గుళ్ళు తిట్ట కూర్చుంటారు ఇంట్లో. జాగ్రత్త సహోదరుడా, నీవు కూడా పని చేయాలా, ఒళ్ళుంచి పని చేయాలా. ఆదాముకు హవ్వకు దేవుడు ఏదైనా తోట ఇచ్చిన తర్వాత ఏమన్నాడు వాళ్ళని? మీరు రోజు శుభ్రంగా చక్కగా ఫలములు తినేసి, నదిలో నీళ్లు తాగేసి చక్కగా ఇద్దరు పడుకున్నాడు ఆయన. ఏం చేయాలి? దాన్ని సేద్యపరచండి, కాపు కాయండి అనే మాట దేవుడు వాడాడు. బాధ్యత, ఎవరి బాధ్యతలు వాడు గుర్తించాలి. కుటుంబంలో హిద్దికల్ అనగా వేగంగా ప్రవహించేది, స్విఫ్ట్నెస్, వేగముగా స్పందించేవారు. దేవుని మాటకు, ఆయన సేవకు, ఆయన పరిచర్యకు వేగంగా స్పందించే అనుభవం నీలో ఉందా? మన చర్చిలో ఒక సాక్ష్యం చెప్పగలను, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఒక సాక్ష్యం చెప్పగలను. గార్డ్ గారు అనే ఒక సోదరులు మన చర్చిలో ఉండేవారు. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఎంత అటెంటివ్గా ఉండేవారంటే, నాన్నగారు ఏ టైంలో ఫోన్ చేసినా, అది ఒకవేళ సాయంకాలం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి మిడ్ నైట్ ఫోన్ చేసినా ఒకే ఒక రింగ్లో, అయ్యగారు ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు. కొంతమంది దేవుని పరిచర్యకనేసరికి వాయిదాలు వేసేయడం. ఇప్పుడు కాదండి, ఇంకా నేను బెటర్ అవ్వాలండి, ఇంకా నేను బాగుండాలండి, ఇంకా నేను ఇది సాధించాలండి అన్న ఆలోచనలో దేవుని పనికి రెస్పాండ్ అవ్వట్లేదు చాలామంది. దేవుని పని అంటే రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. ఏదైనా ఒక నీడ్ కనబడినప్పుడు, దేవుని మందిరంలో ఏదైనా ఒక అనీవెన్గా ఒక 4 చైర్లు అలా పక్కన పడిపోతే ఎవరో చూసుకుంటారని వెళ్ళిపోతున్నావు, లేదా నువ్వు కాసేపు ఆగి వాటిని సర్దుపెట్టి వెళ్తున్నావు. ఆ బాధ్యత ఉందా దేవుని ఇంట్లో?
నీ ఇంట్లో అలా ఉంటే నువ్వు ఎలా అయితే చదువుకున్నావో దేవుని ఇంటిని అలా పట్టించుకున్నావా? బల్ల అయిన తర్వాత కమ్యూనియన్ ప్యాక్లు తీసుకెళ్ళి బయట అక్కడ అవి ఉన్నాయి దానిలో వెయ్యండి అంటే వింటున్నావా నువ్వు మాట? చేరి కింద పడేసి వెళ్ళిపోతావా? ఎవరు తెస్తారు? అది ఎవరు తీయాలి? నీది. మళ్ళీ 4 సెలవులు పెట్టాలి నీ కోసం. బల్ల అయిన తర్వాత అది పట్టుకెళ్ళి బయట బిన్స్ ఉన్నాయి దానిలో పడేయండి. మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి లేదు. మళ్ళీ 2 రోజులు పడుతుంది అవన్నీ క్లీన్ చేయండి కొన్ని సందర్భాల్లో. డూ ఇట్, బి రెస్పాన్సిబుల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో రెస్పాన్సిబుల్గా ఉండండి. ఇక్కడ కాకపోతే రేపొద్దున మరో చోట ట్రాన్స్ఫర్ అయి వెళ్తే అక్కడ కూడా అలాంటి పద్ధతిని ఆచరించు. దేవుని పని అయినా సరిగా ముందుండో. నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం దేవుని కోసం వినియోగించు. ఎద్దికలు అనగా స్విఫ్ట్ అనగా వేగముగా స్పందించడం. దేవుని ప్రజలు ఎలా ఉండాలి చెప్పండి? యెషయా గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. ఒక మాట త్వరగా నేను చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. The book of Isaiah chapter 5 verses 26 and 27. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తెను. భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. అదిగో వారు ఎలా వస్తున్నారట? త్వరపడి వేగముగా. దేవుడు ఏలగొడితే, దేవుడు ఏల వేస్తే వారందరూ ఎలా వచ్చారట? వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలిసిన వాడేనను, తొట్టిల్లు వాడేనను లేడు. వారిలో ఎవడను నిద్రపోడు, కునుకడు. వారి నడికట్టు విడిపోదు. వారి పాదాల లక్షల వారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవే. వారి విండ్లన్నీయు ఎక్కువ పెట్టబడినవి. చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచును. హల్లెలూయా. ఇన్ని ప్రివిలేజెస్, ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు వచ్చినాయి తెలుసా? ఒకే ఒక్క విధేయత. దేవుడు ఏలగొట్టినప్పుడు లేదా ఆయన పిలిచినప్పుడు వారు త్వరపడి ఎలా వచ్చారట చెప్పండి? వేగంగా వచ్చారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భర్తమై దేవుని కోసం కేకలు వేశాడు. ప్రభువా, దావీదు కుమారుడా, రక్షకుడా, యేసు నన్ను కరుణించిన కేకలు వేస్తే ప్రభువారు వెళుతున్న వారు అక్కడ నిలబడి భర్తమైని పిలవండి అనగానే లేఖనాలు సెలవిస్తున్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 2 చదివితే దానిలో ఏముంటుంది తెలుసా? భర్తమయి లేచి, ఆ లేవడం కూడా ఎలా లేచిలేడు తెలుసా? దిగ్గున లేచి ఎక్కడికి వచ్చాడట? దేవుని దగ్గరికి వచ్చాడు. ఏమని అనుకుంటాడు? దిగ్గున లేవపోతే ఏమో ప్రభు వెళ్ళిపోతాడేమో, ఆయన నేను మిస్ అయిపోతానేమో, ఆయన మరల నాకు దొరకడేమో, నా ఈ బానిసత్వం నుండి, భయంకర గురుడితనం నుండి, ఈ భయంకర పేదరికం నుండి విడుదల చేసే దేవుడు ఆయనే, ఆయన్ని మిస్ అవ్వకూడదని చెప్పి ప్రభు రమ్మనగానే దిగ్గున లేచి వెళ్ళాడట. దిగ్గున లేచి అనుభవం అనగా హీ రెస్పాండెడ్ సో క్విక్లీ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. వారు వేగముగా వస్తున్నారు. వారిలో అలిసిపోయిన వాళ్ళు లేడు. వారు నిద్రపోరు, కునుకరు. వారి పాద రక్షల వారు తెగిపోదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రివిలేజెస్ అన్ని మనకు కావాలంటే హిద్దికెలు ఏ విధంగా త్వరగా ప్రవహిస్తుందో మనం కూడా దేవుని మాటకు అలాగే లోబడు వారంగా, ఆయన కార్యాల పట్ల అదే ఆసక్తిని కలిగి వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 4వ నది ఏమన్నారు చెప్పండి? యూఫ్రటీస్. యూఫ్రటీస్ అనే నది చాలా హిస్టారికల్ రివర్. దీన్ని ఫరాతు అని కూడా పిలిచారు కదా. దీనికి ఉన్న మరొక పేరు ఫరాతు. ఈ యూఫ్రటీస్ అనే మాటకు అర్థం ఏంటంటే స్వీట్ అని అర్థం. చెప్పండి, యూఫ్రటీస్ అనే మాటకు అర్థం ఏంటి? స్వీట్ అనగా తీయనిది లేదా మధురము అని అర్థం. అలా అని చెప్పి యూఫ్రటీస్ నదిలో నీళ్లు తీయగా ఉంటానని అంటలా. దాని అర్థం మాట్లాడుతున్నాను. యూఫ్రటీస్ అనగా మధురమైనది, తీయనిది అని అర్థం. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మన జీవితాలను కూడా దేవుడు ఎలాగ మార్చాడు చెప్పండి? మధురంగా మార్చాడు. ఒకప్పుడు మనలో ఈ మధురం లేదు. ఒకప్పుడు మనలో ఈ తీయనిదనం లేదు. ఈ స్వీట్నెస్ మనలో లేదు. ఒకప్పుడు చాలా కరుగ్గా ఉన్నాం. మన మాటలు అనేక మందిని బాధించాయి. మన నిర్ణయాలు అనేక మందిని వేధించాయి. మన యొక్క ఉద్దేశాలు అనేక మందికి ఇబ్బందికరంగా మారాయి. కానీ క్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు మన జీవితాలను దేవుడు ఎలా మార్చాడు? ఆయన మధురంగా మార్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనాలు చదివితే యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఒకటి రాయబడింది. ఏంటో చెప్పగలరా? అది దేవుడు నీటిని ఎలా మార్చాడు? ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. ఆర్డినరీ వాటర్ టర్న్ ఇంటూ వైన్. అలా అని చెప్పి వైన్ అన్నారని చెప్పి ఆల్కహాల్తో ఉన్న ద్రాక్షరసం తాగమని బైబిల్ చెప్పట్లేదు. ఇక్కడ ద్రాక్షారసం, అక్కడ వైన్ అనే పదానికి ద్రాక్షారసం అనే ఆ మాటను మనం ట్రాన్స్లేట్ చేస్తే నీళ్లు, రుచి లేని నీళ్లను దేవుడు రుచి కలిగిన ఆ ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే ఒకప్పుడు ప్రభు దగ్గరికి రానంతకాలం మనందరం ఆర్డినరీయే. మనందరం కూడా విలువలేని వారమే. మనందరం కూడా భయంకరమైన జీవితాలు కలిగిన వారమే. మారాలాంటి అనుభవాన్ని కలిగిన వారమే. మారా అనే మాటకు అర్థం ఏంటి? చేదు. మన మాటలు చేదు,
మన చూపులు చేదు, మన ఆలోచనలు చేదు, మన అలవాట్లు చేదు, మన స్వభావం చేదు, మన బిహేవియర్ చేదు, మన నడక సమస్తం చేదైపోయిన పరిస్థితిలో ఉన్న మనలను యేసయ్య తన రక్తం పెట్టి కడిగి కొనుక్కుని ఎలా మార్చాడు ఆయన? మధురంగా మార్చాడు ఆయన. మారా నీళ్లు మధురంగా మార్చబడినట్టుగానే మన జీవితాల ప్రభు చేతిలో పెట్టుకున్నప్పుడు మధురంగా మార్చాడు. ఇప్పుడు మన సంభాషణలో మధురము, మన ఆలోచనలో మధురము, మన స్థితిగతుల్లో మధురాన్ని దేవుడు మనకిచ్చాడు. పరమగీతల గ్రంథంలో మాట నేను చూశాను, ఆ మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. పరమగీతల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే దానిలో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పరమగీతల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా, ఎగురు నా పావురమా, పేటు బీటల ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడని. పరమగీతాల్లో పావురము 2 ప్రాముఖ్యమైన అంశాలకు పోల్చబడింది. ఒకటి పరిశుద్ధాత్మ దేవునికి, రెండవది ఆయన సంఘానికి. హల్లెలూయా. ఇప్పుడు నీ స్వరము మధురము అంటే దేవుని బిడ్డలుగా మన స్వరం ఎలా ఉండాలి చెప్పండి? మధురంగా ఉండాలా, కఠినంగా ఉండాలా? నువ్వు దేవుని బిడ్డవని ఎలా లెక్కించచ్చో తెలుసా? ముందు నీ మాటల్లో సౌమ్యతను బట్టే. కొందరి మాటలు చాలా కరుగ్గా ఉంటాయి, బాధిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే కత్తుల్లో పొడుస్తూ ఉంటాయి. మాట్లాడేది చాలా చక్కగా మాట్లాడుతున్నట్టే ఉంటారు, కానీ ఎవరికి తగలాలో ఆ మాటలు తగిలి వారిని ఏం చేస్తుంటే చెప్పండి? బ్లీడ్ చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక కత్తితో పొడిచిన బ్లడ్ ఎలా అయితే వస్తుందో మనసును అలా గాయపడుస్తూ ఉంటారు. టార్గెట్ రీచ్ అవ్వాలంతే వాళ్ళకి. స్వరం బాల మాటలు చాలా భయంకరమైన కత్తిపోటుల్లో ఉండే మాటలు, నిందిస్తారు, అవమానిస్తారు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, అవమానించేవాళ్ళు. కానీ దేవుని బిడ్డలుగా మన స్వరం ఎలా ఉండాలని చెప్పండి? మధురంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనం మాట్లాడితే కాసేపు వినాలనిపించాలా, అంతేగాని మైక్ ఎప్పుడు ఆపేస్తారు నాయన అని అనకూడదు. లేకపోతే వీడు మాట్లాడకపోతే బాగుంటుందని అనకూడదు వాళ్ళు. నీ మాటలు మధురంగా ఉండాలి, నీ పలకరింపు మధురంగా ఉండాలి, నీ ఉద్దేశాలు మధురంగా ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. నీ స్వరం మధురము. ఇంటికి వెళ్తారు చదవండి, అదే పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వచనం, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఆధ్యాత్మిక అర్థంలో మనం తీసుకుంటే మన ప్రేమ కూడా ఎలా ఉండాలి చెప్పండి? మధురంగా ఉండాలి. కపటంతో ఉండడానికి వీల్లేదు, కల్మషంతో ఉండడానికి వీల్లేదు, షుగర్ కోటెడ్గా ఉండడానికి లేదు మన ప్రేమ. కొంతమంది ప్రేమలు బహుశా అలా ఉంటాయేమో, పైకి ఒలికిస్తారు ప్రేమ, లోపలంతా వారి మీద ఏముంటుంది? ద్వేషం. పలకరింపు చాలా తీయగా ఉంటుంది, కానీ హృదయంలో వాళ్ళ మీద అభిప్రాయం మాత్రం చాలా వేరుగా ఉంటుంది. కపటంతో నింపబడిన ప్రేమలో, సహోదర ప్రేమలో ఈ రోజున భయంకరమైన కపటం వచ్చేసింది. సిబ్లింగ్స్ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోలేకపోతారు, ఆస్తి గొడవలు, గందరగోళాలు. మొన్న ఎక్కడో న్యూస్లో చూస్తూ ఉంటే తల్లి చచ్చిపోతే ఆమెకున్న బంగారు ఆభరణాల కోసం 3 కూతుళ్ళు పోరాటం. తల్లిని దహన సంస్కారాలు చేయనివట్లా, అప్పటికే 1.5 అయిపోయిందంట. లెక్క తేలాల్సిందే, శవం కాల్చాల్సిందే అన్నట్టు ఉంది పరిస్థితి అక్కడ. 3 కూతుళ్ళే. పోనీ ఆమెను తీసుకెళ్ళి దహన సంస్కారాలు ఏవో చేసిన తర్వాత కూర్చుని, ఇదిగో అమ్మ సంపాదించిన 10 తులాల బంగారంలో ఇదిగో ఇలా తీసుకుందామని అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ ఇంకా శవం అక్కడ ఉండగానే, మృతదేహం అక్కడ ఉండగానే 3 కూతుళ్ళు కూడా దెబ్బలాడుకుంటున్నారు. ఏమైపోయింది సమాజం? ఎక్కడ పోతున్నాయండి ప్రేమలో? భార్యల మీద భర్తలకు ప్రేమలు ఉంటాయి ఈ రోజుల్లో, భర్తల మీద భార్యలకు ప్రేమలు ఉంటాయి. యాంత్రికంగా 2 రోబోట్లు ఇంట్లో తిరుగుతున్నట్టే. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో చాలామంది భార్యల భర్తలను ఏం చేస్తారట చెప్పండి? చంపేస్తున్నారట. రోజు ఎన్నో వార్తలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ప్రేమ కనబడటం లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారు, బిడ్డలను ఇబ్బంది పెట్టేవారు భయంకరంగా కనబడుతున్న రోజుల్లో నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా ఎలా ఉండాలా? మధురంగా ఉండాలి. పరిశుద్ధమైన రీతిలో ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమించిన, నిన్ను వలని పొరుగుని ప్రేమించిన దేవుని ఆజ్ఞకు మనం లోబడినప్పుడు ఆ ప్రేమ మధురంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి భారతదేశం పట్ల బాధ్యత కలిగి తనకున్న సమస్తాన్ని వదులుకొని అమ్ముకుని, ఎంతో కొంత ధనం ఉంటే అదంతా పట్టుకుని ఒరిస్సా రాష్ట్రం వచ్చి మయూర్భంజ్ అనే జిల్లాలో అద్భుతమైన ఆశ్రమాన్ని కట్టారు. గ్లాడిస్ స్టెయిన్స్ అండ్ గ్రాహం స్టెయిన్స్ అనే 2 భార్యాభర్తలు. వారి ముఖాలు చూస్తే దైవికమైన కళ, వారిని చూస్తుంటేనే ఒకలాంటి ఆదరణ, ధైర్యం. గ్రాహం స్టెయిన్స్ గారు వస్తున్నారంటేనే ఆయన ఒక ధైర్యం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్రమంలో.
పూర్వదినాల్లో కుష్ఠవ్యాధి కనుక వస్తే వాళ్ళని గోను సంచుల్లో చుట్టి అరణ్యాల్లో వదిలేసేవారట. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏదో జన్మలో ఏదో తప్పు చేసావు, పాపం చేసావు. జన్మ సిద్ధాంతం నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అవన్నీ చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ పూర్వజన్మలో రకరకాల పాపాలు చేస్తే ఈ జన్మలో ఎలా పుడతారనే లిస్ట్ రిలీజ్ చేశారు. పూర్వజన్మలో నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టే ఈ జన్మలో నీకు అవయవ లోపం ఉంది, ఈ జన్మలో నీకు వివాహం జరగలేదు, ఈ జన్మలో నీకు ఇది అవ్వట్లేదు. ఎందుకంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్నది ఈ జన్మలో ఎలా నిన్ను ఇబ్బంది పెడుతుందని ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. కుష్ఠవ్యాధిగ్రస్తులు కూడా పూర్వజన్మలో ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి ఈ జన్మలో కుష్ఠవ్యాధి వచ్చింది కాబట్టి వాళ్ళని అలా భరించనివ్వాలి, వారికి వైద్యం చేయకూడదు, వారిని మళ్ళా మనుషులుగా మార్చకూడదు. అలా గనక చేస్తే దేవుడి తలరాతను మార్చినట్టే అని వాళ్ళని తీసుకెళ్ళి గోను సంచుల్లో కట్టి అరణ్యాల్లో వదిలిపెట్టేస్తే, ఒక ప్రక్కన పురుగు వాళ్ళ దేహాన్ని తినడం అదొకటైతే, మరొక ప్రక్కన ఒంటరితనం వారిని వేధించి అంతవరకు చాలా చక్కగా ప్రేమించిన వాళ్ళే ద్వేషించి లోపల నెట్టేస్తే, ఏడుస్తూ బ్రతుకున్న వారిని జీపులో ఎక్కించుకుని ఆశ్రమానికి తీసుకొచ్చి వారి గాయాలన్నీ కట్టి కడుపు నుండి అన్నం పెట్టి సాయంకాలం అయితే ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో మాట్లాడి ఆహ్లాదకర వాతావరణాన్ని తయారు చేస్తే జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. 1999 సంవత్సరం జనవరి 22వ తారీఖు రాత్రి గ్రాహం స్టెయిన్స్ గారిని ఆయన ఇద్దరు బిడ్డల్ని జీపులో పెట్టి తగలబెట్టేశారు. అత్యంత వినాశనమైన సంగతి. ఈయనేమన్నా ఒక తీవ్రవాద? ఖచ్చితంగా కాదు. పోనీ డ్రగ్స్ ఏమన్నా డీల్ చేశాడా? ఖచ్చితంగా కాదు. పోనీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? ఎవరినైనా హీనపరిచారా? ఏమీ లేదు. కేవలం క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారనే అక్కసుతో వారిని తగలబెట్టేశారు, చిన్న బిడ్డలను సైతం. మన దేశ పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎంత బాధాకరంగా ఉంది అంటే, దేవుని బిడ్డలను అతి క్రూరంగా హింసించిన పరిస్థితి. దేశం అంతా కదిలిపోయింది ఆ రోజుల్లో. ప్రేమను చూపించిన వారికి ద్వేషాన్ని చూపించడం, ప్రేమను చూపించిన వారికి కార్పణ్యాన్ని చూపించడం, అదేదో గొప్ప పనిలా చాలామంది మరలా దాన్ని కీర్తించడం, అది ఇంకా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా నమ్మండి. గ్లాడిస్ స్టెయిన్స్ గారు నేను ఆస్ట్రేలియాలో కలుసుకున్నాను, బ్రిస్బెన్ అనే నగరంలో. ఆమెను కలుసుకున్నప్పుడు చాలాసేపు మాట్లాడాం ఇద్దరం. ఆమె మనసు ఎప్పటికీ కూడా ఇండియా మీద ఉంది. ఆమెకి వీసా ఇవ్వట్లేదు ఇండియా రావడానికి. ఇప్పటికీ ఆమె మనసు ఇండియాల మీదే. వెస్లీ గారు ఒరిస్సాలో పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మేము విడిచి వచ్చిన సేవ పరిస్థితి ఎలా ఉంది? షీ వాజ్ థింకింగ్ అబౌట్ ఇండియా, షీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ఇండియా. భర్తను పిల్లలంతా క్రూరంగా చంపేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేశాను. వాళ్ళు తమ జీవిత కాలంలో నా యేసేని తెలుసుకుంటే చాలు అని ప్రకటించిన అద్భుతమైన క్షమాపణ కలిగిన మహిళ గ్లాడిస్ స్టెయిన్స్. ఎక్కడి నుంచి వచ్చింది అంత ప్రేమ? ఎక్కడి నుండి వచ్చింది అంత క్షమాపణ? నీ స్వరము ఏంటి? మధురం. దేవుని బిడ్డలారా, యూఫ్రటీస్ అనే మాటకు స్వీట్నెస్ అన్నప్పుడు దేవుని ప్రజలు మధురంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చేదైన అనుభవాల నుంచి బయటకు వద్దాం, చేదైన మాటల నుంచి బయటకు వద్దాం. ప్రభు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పీషోను అనగా ఏమని చెప్పుకున్నాం చెప్పండి? వ్యాపించినది. క్రీస్తులో ఉన్నవారు ఏం చేస్తారు? వ్యాపిస్తారు. రెండోది గీహోను అనగా పొర్లి పారుట. క్రీస్తులో ఉన్న వారిలో క్రొత్త తైలము, క్రొత్త నూనె ఏమవుతుంది చెప్పండి? పొర్లి పారుతుంది. మూడవది హిద్దికెల్ అనే మాటకు వేగముగా వెళ్ళుట, షిఫ్ట్ అనే మాట, లేదా త్వరితముగా పనులు చేయట. క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు స్పందించాల్సిన విషయాలకు త్వరగా స్పందిస్తారు, దేవుని కార్యాల పట్ల వేగంగా పరిగెత్తారు. నాలుగోది యూఫ్రటీస్ అనగా స్వీట్నెస్ అనగా మధురము. క్రీస్తు ప్రభువులో ఉన్నవారు మధురమైన అనుభవాలతో నింపబడిన వారు. ఇప్పుడు ఈ 4 నదులు ఇంకెప్పుడైనా మర్చిపోతారా మీరు? మర్చిపోకూడదు కదా. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు అనే నది మనలో ప్రవహిస్తే 4 శాఖలు, ఈ 4 అనుభవాలతో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు నింపును